థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద లార్డ్ మరొక డే మనకి ఇచ్చినందుకు, మనందరం కలుసుకునే ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ టు ద లార్డ్. రైట్, మీ అందరు నాతో పాటు ఉంటే ఒకసారి ఏదో ఒక రియాక్షన్ సో ఇక్కడ ఇచ్చుకుంటూ ముందుకెళ్దాం. రైట్, ఈరోజు చాలా చక్కటి వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి ఆ చక్కటి వీడియో? అసలు ఏంటి? మొట్టమొదటిగా మన గురించి ఎలా తెలుస్తుంది బయట? అసలు మనం ఎలా ఉన్నాం అన్నది ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఒకరు టైప్ చేయండి. ఎలా తెలుస్తుంది మనం ఎలా ఉన్నాం ఏంటి అనేది? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒకటి ఎలా తెలుస్తుంది? మాట ద్వారా తెలుస్తుంది. వర్డ్ పవర్. సో మాటలే మూటలు అని చెప్తారు కదా. ఈరోజు మనం మాట యొక్క పవర్ గురించి తెలుసుకుందాం. అసలు మాట ఎంత పవర్ కలిగినది. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా అనేది నా మాట ద్వారా తెలుస్తుంది. మాట్లాడకపోతే తెలిసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వర్డ్ పవర్, మాటకున్న శక్తి ఏంది? మార్కెట్ మనం ఉన్నది ఏంటంటే మన ప్లాట్ఫామ్ యొక్క ఉద్దేశం 3 ఉద్దేశాలు. మన ప్లాట్ఫామ్ ఏంది? ఆరోగ్యము, ఆర్థికము, అనుబంధాలు. సింపుల్గా చెప్పాలంటే మనం మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నాం. మార్కెటింగ్ ఫీల్డ్లో కావాల్సింది ఏంటంటే మాటే. మాటే మంత్రం. ఈ మాట ద్వారానే అన్ని ఫీల్డ్లో అవసరము, ఎస్పెషల్లీ మార్కెటింగ్ ఫీల్డ్లో ఈ మాట చాలా అవసరం. ఈ మాటకి ఎంత పవర్ ఉంటుంది అనేది మనం ఈరోజు మరి ఎట్లా మాట్లాడాలి, మనం ఈ వీవాక్ కనెక్ట్ చేస్తూ ఈ పవర్ ఆఫ్ వర్డ్స్ని మనం తెలుసుకుందాం. వీవాక్ ఎందుకంటే మన ప్లాట్ఫామ్ మనందరం ఇక్కడ కలవడానికి గల కారణం ఇండస్ వాళ్ళే. ఇండస్ వాళ్ళు మనం చేయాల్సిన పని ఏంది? సో వేరే వాళ్ళకి ఆరోగ్యం, మనం ఆరోగ్యంగా ఉండడం, వేరే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆర్థికాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం మనకుంది. కాబట్టి దీన్ని మనం తీసుకుందాం. ఒక వ్యక్తిని మీరు సరదాగా అన్న ఒక్క మాట అది అతని జీవితాన్ని. వాయిస్ ఓకే కదండి? ఎస్, సరదాగా అన్న ఒక మాట, చాలా చిన్న వీడియో, చాలా ఎలాబరేట్గా తెలుసుకుందాం ఒక్కొక్క పాయింట్. మార్చే మాటలా అవ్వచ్చు, అదే మాట ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేసే మాట కూడా అవ్వచ్చు. ఈ సృష్టిలోనే అద్భుతమైన విషయం ఏమైనా ఉంది అంటే అది ఒక మనిషి ఇంకొక మనిషితో మాట్లాడటమే. మరి అలాంటి అద్భుతమైన వరాన్ని మీరు ఎలా ఉపయోగిస్తున్నారు? మాటే కదా. ఎలా ఈ మాటే కదా చాలా మందికి ఉండేటువంటి ఏంటంటే ఈ మాటే కదా పెద్దగా ఏముంది అనే భావన ఉంటుంది. మొత్తం కూడా నేను చెప్పాను, మార్కెటింగ్ అంటేనే మాటలు. ఈ మాటను ఎట్లా ఉపయోగిస్తున్నామో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈరోజు మనం దీన్ని తెలుసుకొని ముందుకెళ్దాం. సో మీరందరూ మళ్ళొకసారి అలర్ట్గా ఉండండి. సో కాబట్టి ఉన్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటే మనకు సరిపోతుంది. సో కాబట్టి వర్డ్ పవర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాట్లాడినా వినేస్తారు అని అనుకుంటాం, కానీ మీ మాటలో ఆకర్షించే శక్తి ఉండాలి. మీ మాటలతో అవతల వ్యక్తిని ఎంగేజ్ చేయగల శక్తి మీకు ఉండాలి. అప్పుడే మీ మాట ఎవరైనా వింటారు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన అందరిలోనూ మాటలతో ఆకట్టుకునే శక్తి ఉంది. సరైన స్ట్రాటజీస్, సరైన విషయాలు మనం తెలుసుకుని వాటిని ఉపయోగించి మాట్లాడితే మనలో ఆల్రెడీ శక్తి ఉంది. మనలో ఆల్రెడీ శక్తి ఉంది. కొన్ని ప్రణాళికబద్ధంగా, స్ట్రాటజీస్ అంటే ప్రణాళికబద్ధంగా మనం నేర్చుకోవాలి. ట్రైనింగ్ కావాలి. ఎట్లా ట్రైనింగ్ కావాలి? ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎక్కాలి ఎట్లా చెప్తారు? 2 2 జా 4, 2 2 జా 4, 2 2 జా 4. ఎప్పటి వరకు అది లైఫ్ లాంగ్ అప్ టు అంటిల్ ద లాస్ట్ డెత్ వరకు ఉండేలాగా అట్లా ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ కావాలి. అది ఎందుకు మరి అన్నిసార్లు ఒక సంవత్సరం మొత్తం నేర్పిస్తారు. 2 2 జా 4, 2 2 జా 4, 2 2 జా ఇన్నిసార్లు ఎందుకంటే వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో కూర్చోవడానికి. మనందరం కూడా అలానే నేర్చుకున్నాం. మరి నేనైతే అలానే నేర్చుకున్నాను. మీరు ఎలా నేర్చుకున్నారు? వాళ్ళు అలానే నేర్చుకుంటూ ఒకసారి తంబివ్వండి. మీ మాట ఎవరైనా వింటూ ఉండిపోవాల్సిందే. అలాంటి విషయాల్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఆ విషయాల్ని మనకి చెబుతున్న పుస్తకం పేరు ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీవన్, రిటన్ బై నైల్ క్యాసిడీ. ఈ పుస్తకంలోని కొన్ని స్ట్రాటజీస్ని మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 1, ఆల్వేస్ థింక్ వాట్ దే వాంట్. మనం ఎవరితో మాట్లాడతామండి? ఎక్కువగా మాట్లాడేది ఇండస్ వర్క్ కనెక్ట్ చేసి మాట్లాడుకుందాం. ఎవరితో మాట్లాడతాం?
ప్రాస్పెక్ట్తో మాట్లాడతాం, కొత్త వాళ్ళతోటి మాట్లాడతాం. రెండోది కొన్న వాళ్ళతో మాట్లాడతాం. ఈ రెండు విషయాలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ తర్వాత టీంతో మాట్లాడతాం, తర్వాత సీనియర్స్తో మాట్లాడతాం. ఈ 4 పనులు మనకు ఉంటాయి. ఫస్ట్ కొత్త వాళ్ళు, కొన్న వాళ్ళు, తర్వాత మన టీం సభ్యులు, మన సీనియర్స్తో మాట్లాడతాం. ఆల్వేస్ మనకు ఎదుటి వాళ్ళకి ఏమి కావాలో ఆ విషయం మాత్రం స్పష్టంగా ముందుగా మనము తెలుసుకోవాలి. వాట్ దేర్ నీడ్. ఒక ప్రాస్పెక్ట్ను మనం ఇన్వైట్ చేస్తున్నామంటే వాళ్ళకి ఏమి అవసరమో ఆ అవసరతల గురించి మాత్రమే మనం మాట్లాడాలి. సపోజ్ ఒక ప్రాస్పెక్ట్ వచ్చాడు, అతనికి హెల్త్ నీడ్ ఉంది, లేదా ప్రివెన్షన్ గురించి చెప్పాలనుకుంటున్నాం, నువ్వు ఇన్కమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళొక పర్టికులర్ హెల్త్ నీడ్ వస్తే దాని గురించే డిస్కస్ చేయాలి, లేదా ప్రివెన్షన్ పర్పస్ వస్తే దాని గురించే డిస్కస్ చేయాలి. తర్వాత సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తే ఇన్కమ్ గురించి చెప్తూ వెల్నెస్ని కూడా కనెక్ట్ చేయాలి. తర్వాత టీంతో మాట్లాడేటప్పుడు టీం కూడా ఈ టైంలో వాళ్ళకేం అవసరం, ఈ టైంలో వాళ్ళకేం అవసరమో తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్తగా విఆర్ ఉన్నారు, విఆర్కే మొత్తం కూడా స్టార్ 1000 స్టార్ 500 సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సమయానికి ఆ సందర్భానికి ఏది అవసరమో అది చెప్పడమే. ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ దే వాంట్. సీనియర్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినాలి, లేదా మనం ఏదైనా స్పష్టంగా అడగాలనుకుంటే అడిగేసేయాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎంతవరకు అవసరమో అదే చాలా చాలా ముఖ్యము. ఆ సందర్భానికి వాళ్ళు ఉన్నటువంటి టైంకి ఏమి కావాలో అది మాత్రమే మాట్లాడాలి. ఇది ఫస్ట్ పాయింట్. మాట అనేది అవసరమైనటువంటి మాటలే మాట్లాడాలి, వాళ్ళకు అవసరమైనటువంటి మాటలు మాట్లాడాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి ఇద్దరు ఎంప్లాయీస్ తన బాస్కి వివరిస్తున్నారు. ఒక ఎంప్లాయీ కంప్లీట్గా స్టార్ట్ టు ఎండ్ మొత్తం లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. కానీ ఇంకొక ఎంప్లాయీ ఎక్కువగా కంపెనీకి ఆ ప్రాజెక్ట్ వల్ల ఉండే బెనిఫిట్స్ గురించి, ప్రాఫిట్స్ గురించి చెప్పాడు అండ్ చాలా ఉత్సాహంగా చెప్తున్నాడు. ఇద్దరిలో ఆ బాస్ ఎవరిని ఆ ప్రాజెక్ట్కి హెడ్ చేస్తారో తెలుసా? రెండో వ్యక్తిని. ఇక్కడ చూడండి, చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట వాడారు ఇక్కడ, ఉత్సాహంగా చెప్పాలి. మన 100% మనం ఇవ్వాలి. మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా, ఈవెన్ మనం ఇన్వైట్ చేసేటప్పుడైనా కానీ, ప్రోగ్రాంలో కూర్చున్నప్పుడైనా కానీ, ఉత్సాహము. ఇక్కడ ఇద్దరిని కంపేర్ చేశాడు. ఒకతనేమో కంపెనీ గురించి మొత్తం, నేను స్టార్టింగ్లో ఇలానే ఇన్వైట్ చేసేవాడిని ఎవరినైనా, ఏంటంటే 2.5 లక్షలు వస్తాయి వారానికి అని చెప్పేవాడిని. ఇది నా నా టైప్ ఆఫ్ ఇన్విటేషన్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు మనకు చెప్పాల్సిందంటే, తర్వాత తర్వాత రాను 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 ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నాను నేను. సో 2.5 lakhs వస్తే ఎట్లా వస్తే హౌ వస్తే, ఒక అతను అడిగాడు. ఒక అతనికి నేను స్టార్టింగ్లో చేసిన ప్రజెంటేషన్, ఒక అతను చిన్న ఆ, ఆ, టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాడు, నార్మల్గా 10th క్లాస్ చదువుకున్నాడు. నేను ఆయనకు చెప్పింది ఏంటంటే, వారానికి 2.5 లక్షలు వస్తాయని చెప్పి, నాకు పూర్తిగా దాని గురించి పూర్తిగా ఎట్లా వస్తాయి కూడా నాకు తెలియదు. ఎట్లా వస్తాయి చెప్పంటే చెప్పలేకపోయాను. అంటే నేను చెప్పాల్సింది ఏంది, ఇది ఆరోగ్యానికి సంబంధించింది. ఇది నేను ఒక వాల్యుబుల్ ప్రాస్పెక్ట్ను కోల్పోయాను, వాల్యుబుల్ ప్రాస్పెక్ట్ను కోల్పోయాను. కాబట్టి ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అవసరమైన మేరకు మాట్లాడాలి, తర్వాత ఉత్సాహంగా మాట్లాడాలి. ఎంతవరకు చెప్పినామో ఏదైనా చెప్పి, ఇది అందరికి ఉపయోగపడేటువంటి ప్రోడక్ట్. ఇది మెయిన్గా మనం చెప్పాల్సి. ఆరోగ్యం గురించి ఫస్ట్ తెలుసుకో. మనం ఎట్లా ఇన్వైట్ చేయాలంటే, ఇది నీకు అందరికి ఉపయోగం, నువ్వు ఒకసారి వచ్చి తెలుసుకోవాలి. ఇది ఆరోగ్యం. అసలు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ఈ రోజుల్లో సమాజం ఉన్న పరిస్థితుల్లో ఇట్లా మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ ఇన్వైట్ చేయాలి. ఇది మనం బాగా తెలుసుకోవాలి. నేను ఒక జిఎస్ఎంలో సో ఒక మేడంతో మాట్లాడుతున్నాను. సో మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మేడం, ఇది బాగా అందరికి ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఆ మేడం మధ్య మధ్యలో ప్రోగ్రామ్కి వస్తున్నారు, ఆగిపోతున్నారు. ఏంటంటే అనేక రకాల రిజెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ రిజెక్షన్స్ వస్తుంటే అసలు మేడం మనం చేయాల్సిన పని ఏంటి అనేది స్పష్టంగా ఒకే మాటలో రాసుకోమని చెప్పాను. మన పని ఇక్కడ ఒకటే ఒకటి ఉంటుంది, ఎదుటి వాళ్ళ దగ్గర సమయం తీసుకోవడం మన పని. ఇదే మనకు 95% పని ఉంటుంది. ఇది మాత్రం బాగా గమనించుకోవాలి. సమయం తీసుకోవడమే మన నేచర్ ఆఫ్ వర్క్ ఇక్కడ. కాబట్టి చెప్పేది కూడా, ఇన్వైట్ చేసేది కూడా ఉత్సాహంగా ఇన్వైట్ చేయాలి. సో కట్టే కొట్టే తెచ్చేలాగానే ఇన్వైట్ చేయాలి. ఇది అందరికి అవసరమైనది. ఒకసారి వినండి, ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం చెప్పేటప్పుడు కూడా చాలా ఉత్సాహంగా చెప్పాలి.
ఎవరైతే ఉత్సాహంగా కంపెనీ ప్రాఫిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాడో అతన్నే ప్రాజెక్ట్ లీడ్గా తీసుకుంటారు. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేంటంటే మీరు మీ గురించి, మీ ఘనత గురించి, మీకు తెలిసిన దాని గురించి కన్నా ఎదుటి వ్యక్తి గురించి అతనికి ఇది ఎక్కువ చెప్తుంటాం మనం. మన ఘనత గురించి ఎక్కువ చెప్పాలనుకుంటాం. మరి ఇది ఇది అస్సలు ఉండకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మన ఘనత, మనయన్ని, మన క్వాలిఫికేషన్స్ ఇవి మనకు పెద్దగా అవసరం లేనటువంటి సబ్జెక్ట్ అక్కడ. అక్కడ మనకు ప్రాస్పెక్ట్ వాళ్ళ 1440 నిమిషాల్లో మనకు 10 నిమిషాల్లో, 20 నిమిషాల్లో, హాఫ్ అన్ అవర్ ఎంతో టైం ఇచ్చారు. టు సే థ్యాంక్స్ అండ్ వాళ్ళకు అవసరమైన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు ఎంత టైం ఇస్తే అంత మాట్లాడాలి. పడే విషయాల గురించి మాట్లాడాలి. అవును, మీ మాటల్లో లాజిక్ ఉండవచ్చు, కానీ అది ఎదుటి వ్యక్తికి అనవసరం. అతనికి అతని గురించే వినాలి, అతను ఏది వినాలో అదే వినాలి అని అతనికి ఉంటుంది అండ్ అతనికి అదే నచ్చుతుంది. ఈ ఎగ్జాంపుల్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి గురించి మాట్లాడాలి, కానీ మీ గురించి మాత్రమే కాదు. మీ గురించి మీరు ఎక్కువ మాట్లాడితే ఎవరైనా వినాలి అని అనుకోరు. ఈసారి ఎదుటి వ్యక్తి గురించి, అతనికి నచ్చే విషయాల గురించి మాట్లాడి చూడండి, మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మనకు సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా దాంట్లో పాజిటివ్ ఎతకాలి, అది సందర్భానికి మలుచుకోవాలి. సపోజ్ ఇప్పుడు ఇది ఎదుటి వాళ్ళు ఏది మాట్లాడినా కానీ దాన్ని పాజిటివ్స్ వెతకాలి. ప్రతి వాళ్ళలో పాజిటివ్స్ ఉంటాయి, ప్రతి వాళ్ళలో కూడా పాజిటివ్స్ ఉంటాయి. కదా వాళ్ళకు చెప్పే విధానం రాకపోవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళలో పాజిటివ్స్ వెతకడం అనేది నేర్చుకోవాలి. ఏం మాట్లాడినా కానీ, సార్ ఇది మనకు ముందుకెళ్ళడం కొంచెం కష్టంగా ఉందన్న, ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు కదా, అది వాళ్ళ పాజిటివ్ థింకింగ్. వాళ్ళు ముందుకెళ్ళాలని అనుకుంటున్నారు చూసారా, అది పాజిటివ్ థింకింగ్. సో కాబట్టి వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్, ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి వచ్చేసి సమయం తీసుకునేది ప్లస్ పాయింట్, కొంతమంది తర్వాత మంచి ప్రజెంటేషన్ చేస్తుంటారు, కొంతమంది మంచి టెస్ట్ మనీ క్యారీ చేస్తుంటారు. ఎదుటి వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది రెగ్యులర్గా ప్రోగ్రామ్స్కి వస్తుంటారు, కొంతమంది స్క్రీన్ షాట్లు పెడుతుంటారు, కొంతమంది యూట్యూబ్లో కూడా ఏదో ఒక స్కిల్ అనేది ఉంటుంది. భగవంతుడు మనల్ని కూడా ఏదో ఒక స్కిల్ తోటి మనకి ఇక్కడ పుట్టించాడు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇది బాగా గమనించుకోవాలి. నెంబర్ 2, ఆల్వేస్ బీ వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. వార్మ్ అండ్ ఫ్రెండ్లీ ఇక్కడ ఎట్లయితే మనం ఇంకా రెస్పెక్టబుల్గా ఉండాలి. ఫ్రెండ్లీ అంటే కూడా రెస్పెక్టబుల్గా మనం మాట్లాడేటప్పుడు. సో చాలా ఇది ప్రజెంటేషన్లో ప్రాస్పెక్ట్ని ఇన్వైట్ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ ఏం చేస్తుంటామంటే, మిస్టేక్స్ అంటే తెలిసే తెలియక, సో వీళ్ళకి షుగర్ ఉంది సార్, వీళ్ళకి బీపీ ఉంది సార్, సో తర్వాత వీళ్ళకి థైరాయిడ్ ఉంది సార్, తర్వాత వీళ్ళకు ఇది ఉంది సార్ అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి ముందు మనం చెప్పాలి మన సీనియర్కు, లేదా మన టీం సభ్యుల గురించి కూడా. సో మనం వీళ్ళు ప్రోగ్రామ్కి రావట్లేదు సార్, వీళ్ళకు ఆగిపోయారు సార్, ఇట్లా చెప్తుంటాం. అట్లా కాదు మనం చెప్పాల్సింది. సో ఈజ్ మై ఫ్రెండ్, ఈజ్ మై రిలేటివ్, సరే మా బంధువులు, మా మిత్రులు ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడానికి వచ్చారు సార్. సో కాబట్టి అట్లా మనం పరిచయం చేయాలి, కానీ ఫ్రెండ్లీగా ఉండాలి. తర్వాత రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోవడంలోనే మొత్తం ఉంటుంది. మనం మాట్లాడే జనరల్గా మనం ఏమనుకుంటాం అంటే ప్రోడక్ట్ మనల్ని ఫస్ట్ నడిపిస్తుంటాం. ప్రోడక్ట్ అసలు ఫస్ట్ నడిపించదు. మన మాట తీరు, మన బిహేవియరు, తర్వాత మనం చెప్పే విధానమే వాళ్ళని ఆకట్టుకుంటుంది. కాబట్టి సో ఎదుటి వాళ్ళతోటి వార్మ్ అండ్ ఫ్రెండ్లీగా ఉండాలి, అంటే సమయస్ఫూర్తితో చాలా చక్కగా మాట్లాడాలని అర్థం. జనాల సైకాలజీ అర్థం చేసుకుంటాకి ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రొఫెషనల్ స్టేజ్ యాక్టర్ని తీసుకుని ఒక ఆడిటోరియంలో అతని స్పీచ్ అరేంజ్ చేశారు. ఆ యాక్టర్కి సంబంధం లేని సబ్జెక్ట్ ఇచ్చి మాట్లాడమన్నారు. ఆ స్పీకర్ అంటే ఆ యాక్టర్ మాట్లాడిన మాటల్లో చాలా వరకు రాంగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ లేని మాటలు ఉన్నాయి, ఎన్నో కాంట్రవర్షియల్ విషయాలు కూడా మాట్లాడేశాడు. కానీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ మొత్తం లేచి క్లాప్స్ కొట్టారు, చాలా హానెస్ట్గా మాట్లాడాడు అని చెప్పేసి అందరూ మెచ్చుకున్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే స్వతహాగా ట్రైన్డ్ యాక్టర్స్కి జనాలతో వామ్గా ఫ్రెండ్లీగా ఎలా ఉండాలో తెలుసు. సో వాళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకి నచ్చాలి అనే ఉద్దేశం మాత్రమే వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే తను ఒక ప్రొఫెషనల్ స్పీకర్గా రెడీ అయ్యాడు. సో ఒకరిని మీ మాటలతో ఇంప్రెస్ చేయాలంటే అపీరెన్స్ కూడా చాలా ముఖ్యం. అలాగే మీ మాటల్లో ఫ్రెండ్లీనెస్ ఉండాలి, ఎదుటి వ్యక్తికి మీ మాటలు చాలా ఆహ్లాదంగా అనిపించాలి. అలా మీ మాటలు ఆహ్లాదంగా ఫ్రెండ్లీగా ఉండాలి అంటే మధ్యలో కొన్ని జోక్స్ వేయడం కూడా మర్చిపోకండి. సో ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు వార్మ్ అండ్ ఫ్రెండ్లీగా మాట్లాడండి. ఇక్కడ ఈ స్పీకర్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. స్పీకర్ చెప్పారు కదా, ఆయనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇచ్చినా కానీ, ఆయన అనేక తప్పులు చెప్పినా కానీ, మనం ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా
ఐపల్స్లో వచ్చేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ లేని మనకు అట్లా దొరికినా కానీ వాళ్ళు అవన్నీ ఎవరు పట్టించుకోరు. ఎంత నువ్వు వాళ్ళకి ఎట్లా కనెక్ట్ చేయాలనుకుంటున్నావు, మన ఆహోభావాలు, మన ఎక్స్ప్రెషన్స్, మనం మాట్లాడే విధానాన్ని మాత్రమే వాళ్ళు పట్టుకుంటారు. ఇది మాత్రం బాగా గమనించుకోవాల్సినటువంటి అంశం. ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. మన ఉత్సాహము, మనం మాట్లాడే విధానము, మనం కన్వే చేసే విధానము, మనం దాని గురించి చెప్పే విధానము, మనం ఎట్లా మన వాళ్ళతోటి ఎట్లా ఫ్రెండ్లీగా చెప్తున్న విధానాన్ని మాత్రమే వాళ్ళు పట్టించుకుంటారు. దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్, దాంట్లో ఉన్న సైన్స్, దాంట్లో ఉన్న ఆపర్చునిటీ గురించి కూడా పెద్దగా ఎవరికి ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ టీం ఎవరికి పెద్దగా అర్థం కాదు. రాను 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 అర్థమవుతుంది. ఈ విషయాన్ని మనం క్లియర్ కట్గా గమనించుకోవాలి. మాట్లాడేటప్పుడు మనం తడబడకుండా మాట్లాడాలి. ఇన్వైట్ చేసేటప్పుడు కూడా అలాగనే మాట్లాడాలి. టీంతో మాట్లాడేటప్పుడు కూడా అదే మాట్లాడాలి. ఓకేనా? నెక్స్ట్ వెళ్దాం. మీరు వాళ్ళకి నచ్చి తీరుతారు. నెంబర్ 3, ఆల్వేస్ టాక్ లెస్ అండ్ గివ్ మోర్ వాల్యూ. ఆ, ఇది మెయిన్గా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అసలు ఎదుటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాస్పెక్ట్ వచ్చినా, ఒక టీమ్మేట్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు పూర్తిగా మాట్లాడేదాకా మనం వినాలి. ఈ మాట్లాడడం కంటే వినడం ఎవరికైతే ఆ, ఓపిక ఎక్కువ ఉంటుందో వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు. సో ఆల్వేస్ టాక్లెస్, చాలా తక్కువ మాట్లాడిన కొన్ని మాటలు కూడా వాల్యుబుల్ మాటలు, మంచి ఉపయోగకరమైన మాట్లాడాలి. సో వాల్యుబుల్గా మాట్లాడడం చాలా ముఖ్యం. ఇది అందుకనే మనం మాట్లాడితే ఎక్కువగా ఎదుటి వాళ్ళకు బోర్ కొడుతుంటుంది. అందుకనే మనకు వీడియో ప్రజెంటేషన్స్, మనం మాట్లాడిన దానికంటే వీడియోస్కు చాలా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే డిజిటలీకరణ ఉంటుంది, మోర్ వాల్యుబుల్ ఉంటుంది. కాబట్టి వీడియోల సహాయంతో ఏ సందర్భాన్నైనా ఏ సందర్భాన్నైనా కానీ మొత్తం కూడా మనము ఖచ్చితంగా తీసుకోవాలి. మాకు థ్యాంక్ యూ మీట్ జరిగింది శ్రీరంగ సార్ దగ్గర. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ సార్ ఆల్రెడీ ప్రోడక్ట్ వాడుతున్నాడు. సో ఆ సార్కు హెచ్బిఏవర్సి చెక్ చేస్తే 11 పైన ఉంది. సో అంతకుముందు చెక్ చేసుకోలేదు. ఆయన ఎంతసేపు ఒక ప్రోడక్ట్ తీసుకుంటాను, 2 ప్రోడక్ట్లు మనకు ఎక్కువ అవుతుందని అన్నప్పుడు, సో అంతకుముందు డిస్కషన్లు వచ్చినప్పుడు సరళ మేడం వీడియో రెడీ పెట్టుకున్నాను నేను. సార్ నాకు ఒక 15-20 నిమిషాలు టైం ఇవ్వండి సార్. ఆ సరళ మేడం వీడియోలో లాస్ట్లో చెప్పింది హెచ్బిఏవన్స్ ఎంత ఉంటే డేంజరో, ఎంత ఉంటే ఇబ్బంది అవుద్దో, 10, 9, 11, 10 ఇట్లా ఉంటే చాలా ఎక్కువ ప్రమాదం, మీరు అనేక రకాల ఇష్యూస్ని ఫేస్ చేస్తారని చెప్పి ఆ పాయింట్ను స్ట్రెస్ చేసి, అన్నిటికీ ప్రాబ్లం గ్లూకోజ్ అండి. సో మీరు తప్పనిసరిగా ఐపల్స్ అండ్ ఐ కాఫీ ఖచ్చితంగా వాడుకోవడం వల్ల మీకు బాగా హెల్ప్ అవుతుందని చెప్పినప్పుడు వితిన్ 1 అవర్లో వాళ్ళు అమౌంట్ పంపించి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే ఏం సపోర్ట్ అయింది నాకు? సో నేను వీడియో ద్వారా నేను మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడి, ఆ వీడియో ఎక్కువసేపు మాట్లాడింది. వీడియో ఇన్ఫర్మేషన్ మాట్లాడింది. సో కాబట్టి మనం చాలా తక్కువ మాట్లాడాలి. సో మోర్ వాల్యుబుల్ మాటలు మాట్లాడాలి. ఆ మేడం చెప్తుంది కదా సార్, ఎంత ఉండాలి? 6.5 ఉండాలని చెప్తున్నారు. మీకు 11 ఉంది, మరి చాలా ఎక్కువ ఉంది. మరి ఇది ప్రమాదకరం. కాబట్టి మీరు తప్పక 2 ప్రోడక్ట్స్ మీకు హెల్ప్ అవుతాయండి. లేకపోతే మనం చాలా సో కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియోలో 3 మాటలు ఉంటాయి: రెటినోపతి, న్యూరోపతి, నెఫ్రోపతి. ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా మేడం చెప్తుంది. సరే ఈ 3 ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఇది మనం తప్పక తీసుకోవాలి సార్ అని సో కన్విన్సింగ్గా చెప్పినప్పుడు వెంటనే 2 ప్రోడక్ట్స్కి వాళ్ళు ఆర్డర్ కన్ఫర్మ్ చేశారు. నాకు ఉపయోగపడ్డది నా టాలెంట్ కాదు, నేను మాట్లాడిన మాటలు కాదు. నాకు అక్కడ ఏం బాగుంది, వీడియోలు బాగా ఉపయోగపడ్డాయి. కాబట్టి చాలా తక్కువ మాట్లాడాలి, ఎఫెక్టివ్గా మాట్లాడాలి, వీడియోలను బాగా ఉపయోగించుకోవాలి. అదే మన స్కిల్. ఈ పాయింట్ చాలామంది పాటించరు. ఎక్కువ మాట్లాడితే జనాలు వింటారు అని అనుకుంటారు. కానీ మీరు అవసరానికన్నా ఎక్కువ మాట్లాడితే జనాలు అక్కడి నుంచి పారిపోవాలనుకుంటారు. ఎదుటి వ్యక్తి ఎప్పుడూ మీ మాటలు వింటూ కూర్చోవాలి, నువ్వు ఇచ్చిన ఆ ఇన్ఫైనైట్ ఇన్ఫర్మేషన్తో తన బుర్రను నింపేసుకోవాలి అని అనుకోడు. అందుకే తక్కువ మాట్లాడండి, ఎదుటి వ్యక్తికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. ఎప్పుడైతే మీ మాటలు తక్కువగా, మీ మాటల్లోని వాల్యూ ఎక్కువగా ఉంటుందో, మీరు ఎప్పుడు మాట్లాడినా ఎదుటి వ్యక్తులకి మీరు నచ్చుతారు. మీరు మాట్లాడే సమయంలో కేవలం వాళ్ళ చెవులు మాత్రమే పనిచేస్తాయి. అండ్ ఇక్కడ ఇంకొక టిప్ ఏమిటంటే, ముందు మీరు మొదటి 90 సెకండ్స్ మీ మాటలతో ఎలా మైమరిపిస్తారో చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక ప్రాస్పెక్ట్ కానీ మన ఒక టీమ్మేట్తో కానీ మాట్లాడతాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 90 సెకండ్సే మనం వాళ్ళని గమనించాలి. సో ఈ టిప్పు చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు అలర్ట్గా ఉంటే తమ్ము ఇచ్చి వినాలని నేను కోరుకుంటున్నాను. చూడండి, మొదటి 90 సెకండ్స్ కూడా ఎదుటి వ్యక్తిలో మీ మాటలు వినే ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఇంకొంచెం మాట్లాడొచ్చు. లేదు అతను కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు అంటే ఓకే, మన కమ్యూనికేషన్కి దెబ్బపడిందని ఆగండి. అంతేగాని నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలన్నట్టు మాట్లాడకండి. గుర్తుంది కదా, టాక్ లెస్ గివ్ మోర్ వాల్యూ. నెంబర్ 4, ఆల్వేస్ హ్యావ్ ఐస్ బ్రేకర్స్. ద టెక్నిక్ ఆఫ్ సైకిక్స్ అండ్ మెంటలిస్ట్స్. కోల్డ్ రీడింగ్. ఇది మనకు ఎక్కువ మంది సైకాలజిస్టులు కానీ వీళ్ళందరూ ఉపయోగించేది. ఆల్వేస్ హ్యావ్ ఏ ఐస్ బ్రేక్స్. సో ఇది ఈ బ్రేకర్స్ ఇది ఎట్లా ఉంటుందండి, అసలు ఎట్లా మనల్ని మైమర్పించేస్తారో ఈ టెక్నిక్ కూడా మనం బాగా నేర్చుకోవాలి. చాలామంది మైండ్ రీడర్స్ లేకపోతే జాతకం చెప్పేవారు ఉంటారు. వాళ్ళని మనం కలిసి కొంతసేపు మాట్లాడిన తర్వాత మనకు వచ్చే ఒక ఆలోచన ఏమిటంటే, నా లైఫ్ వీడికి ఎలా తెలుసు, వీడు ఎలా ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, ఇదేనేమో దివ్య దృష్టి అంటే అని అనుకుంటారు. ఆ దివ్య దృష్టికి ఇంకొక పేరు ఉంది, అదే కోల్డ్ రీడింగ్. ఈ టెక్నిక్ వరల్డ్ వైడ్ చాలా మంది యూస్ చేస్తున్నారు. సేల్స్ మెన్స్ దగ్గర నుంచి పొలిటీషియన్స్ వరకు, జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గర నుంచి సైకిక్స్ అండ్ మెంటలిస్ట్ వరకు అందరూ కోల్డ్ రీడింగ్ని వాడేస్తున్నారు. కోల్డ్ రీడింగ్ అంటే అదేదో పెద్ద కష్టమైన స్కిల్ అని అనుకోకండి. చాలా సింపుల్. మీరు ఎవరితో అయితే మాట్లాడుతున్నారో అతనితో వేగ్గా అంటే చూచాయిగా ఒక మాట అనండి. ఉదాహరణకి జాతకం చెప్పేవారు మీ ఫ్యామిలీలో చాలా కష్టాలు ఉన్నాయంటారు. అప్పుడు మనం అవును కరెక్టే కదా నిజమే అని అనుకుంటాం, అతనితో అవునని చెప్తాం. ఆ కష్టాలన్నీ మీరు ఒక్కరే మోస్తున్నారు, మీకు చాలా కష్టంగా ఉంది కదా అంటారు. మీరు అవును కదా నేను చాలా కష్టపడుతున్నాను అని అనుకుని నిజమనే అతనితో చెప్తారు. ఇక్కడ అతను ఒక్కొక్క మాటతో మిమ్మల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మిమ్మల్ని కన్విన్స్ చేసేలా తన నెక్స్ట్ డైలాగ్ని మార్చుకుంటూ వెళ్తున్నాడు. ఇదే టెక్నిక్ని మనం ఎలా వాడచ్చు అంటే, మీకు ఎలాంటి కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలో తెలియనప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, లాక్డౌన్ చాలా కష్టంగా ఉంది కదా అని అనండి. అవతల వ్యక్తి డెఫినెట్గా మీ మాటతో అంగీకరిస్తాడు. తన స్టోరీ ఏమిటో చెప్పడం మొదలు పెడతాడు. ఇలా మీరు ఒక అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ మాట్లాడాలి అంటే వేగ్గా ఒక టాపిక్ స్టార్ట్ చేయండి. ఆ టాపిక్కి అతను కన్విన్స్ అవ్వాలి. అది మీ ఆలోచనలో ఉంచుకోండి. ఆ తర్వాత మీరు అల్లుకుంటూ వెళ్ళిపోవడమే. నెంబర్ 5, ఆల్వేస్. ఇంతమంది చెప్పిన దాంట్లో అసలు మనకైతే ఇంకా మనకున్న ప్లాట్ఫామ్ ఎట్లాంటిదో నేను లాస్ట్లో చూపిస్తాను. ఒక ఇంపార్టెంట్ పర్సన్ చెప్తాడు, ఆ వీడియో మిస్ అవ్వకండి. సో మనకైతే అసలు హెల్త్ అనేది ప్రతి నిత్యం ప్రతి ఒక్కరికి అవసరం. ఇంకా మనం ప్రివెన్షన్లో ఉన్నాం కాబట్టి సో మన యొక్క ప్లాట్ఫామ్ అంత గొప్పగా సార్ అందరికీ ఆరోగ్యం అంటే ఈ రోజుల్లో మనం మాట్లాడాల్సిన విషయాలు ఇవే. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. లైఫ్ స్పాన్ చాలా తగ్గిపోతూ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనేక రకాల హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. అవన్నీ రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన ఈ ఈ యొక్క విషయాలు ఉపయోగపడతాయని. సో మనం ఇంకా వేరే టాపిక్ ఎత్తాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి మనకు టాపిక్ కూడా రెడీమేడ్గా ఉంటుంది. స్పార్క్ క్యూరియాసిటీ. మనం ఎవరితో అయితే ఇంకా ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళలో ఉత్సుకత కలిగించడం, మనం చెప్పే విధానంలో ఇంకేం చెప్తాడు ఇంకేం చెప్తాడు ఇంకేం చెప్తాడు అనే ఒక క్యూరియాసిటీని కలిగించడం కూడా మనం నేర్చుకోవాలి. మాట్లాడుతున్నామో వాళ్ళ అటెన్షన్ని మన వైపు తిప్పుకోవడం, దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడం చాలా కష్టం. కానీ ఎప్పుడైతే మీ మాటలు అతనికి ఆసక్తి కలిగిస్తాయో అప్పుడు మనకి అతని మాటలు ఇంకా వినాలి అని అనిపిస్తుంది. ఉదాహరణకి మీరేదో మొబైల్ చెక్ చేస్తున్నారు, సడన్గా ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ మొబైల్ గేమ్ కనుక మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆడితే మీకు ₹1,00,000 వస్తాయి అని చెప్పేసి ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. మనలో చాలామంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తాం, అసలు ఆ గేమ్ ఏమిటో తెలుసుకోవాలి అనే ఆసక్తి మనలో పెరుగుతుంది. సో ఇలాగే మీరు కూడా క్యూరియాసిటీ అనేది జనరేట్ చేయొచ్చు. మీకు ఇష్టమైన వారు వచ్చి మిమ్మల్ని ఎలా ఉన్నారు అని అడిగారు అనుకోండి, మనం ఏమంటాం, నేను బాగున్నాను అని చెప్పి వదిలేస్తాం. దానివల్ల ఏమైపోతుందంటే మన కాన్వర్జేషన్ అక్కడ డెడ్ అయిపోతుంది. దానికన్నా మీరు ఎలా అనొచ్చు అంటే, నేను బాగున్నాను, లాస్ట్ వీకెండ్ ఏమైందో తెలుసా అనే క్యూరియస్ క్వశ్చన్ వేశారనుకోండి, అవతల వ్యక్తి మీ మాటలు వినడానికి తన సమయాన్ని కేటాయిస్తారు. సో ఎప్పుడు ఎదుటి వ్యక్తిలో ఆసక్తిని లేపండి. అలాంటి ఆసక్తికి కారణమైన మాటలు మీరు ముందే ఒక 2-3 ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం అడగొచ్చు, సార్ ఎప్పుడు మనకు చెప్తారు అసలు యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలుసా అని. యాంటీ ఆక్సిడెంట్స్ ఈవెన్ డాక్టర్లకు చాలా మందికి తెలిసి ఉంటుంది కానీ చెప్పరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పెద్ద పెద్ద చదువుకున్న ఇతర వృత్తుల వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు కూడా తెలియదు, పెద్ద పెద్దటువంటి పొలిటీషియన్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. మీరు కావాలంటే చూడండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే తెలుసా? యాంటీ ఆక్సిడెంట్స్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎక్సెస్ గ్లూకోజ్ అంటే కూడా తెలియదు. తర్వాత కాబట్టి మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనకు తెలుసా సార్? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం అని చెప్పాలి.
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన దగ్గర ఇది రెడీమేడ్గా ఉండాల్సిన పదం. మనం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలండి, ఇది చాలా ఆరోగ్యానికి ఉపయోగకరం. గ్లూకోజ్, ఎక్సెస్ గ్లూకోజ్ గురించి తెలుసుకోవాలి, ఇది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి ఈ పదాలు చాలా మందికి తెలియదు, కాబట్టి మనం వాటిని ఉపయోగించుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి మనం తెలియజేస్తారండి. అలాగే క్యూరియాసిటీ లేపడం మాత్రమే కాదు, మీరు తర్వాత మాట్లాడేది కూడా అంతే బాగుండాలి. సో యూజ్ క్యూరియాసిటీ ఫర్ ఏ గ్రేట్ కాన్వర్జేషన్. నెంబర్ 6, ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఇవన్నీ మాటలు ఎట్లా వస్తాయంటే మనం ప్రాక్టీస్లో ఉంటే వస్తాయి, మనం ప్రాక్టీస్ అయి ఉంటే వస్తాయి, కమ్యూనికేషన్ మనకు మనం ప్రిపేర్ అయి ఉంటే వస్తాయి. ప్రాక్టీస్ అంటే ఎక్కువ ప్రయత్నాలు చేయడమే ప్రాక్టీస్. ఒక దగ్గర సక్సెస్ కాకపోతే ఇక్కడ ఎందుకు కాలేదనేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకు బాగా ఉపయోగపడేది ప్రజెంటేషన్. నేను నేర్చుకున్న విధానం ఎట్లా నేర్చుకున్నానో దీంట్లో బాగా తెలుస్తుంది. ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. మనకు మనం ఎలా తెలుసుకోవాలి? ఈవెన్ ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి పెద్ద టాకెటివ్ ఏమి కాదు ఆయన. సో కానీ ఎలా నేర్చుకున్నారంటే స్టార్టింగ్లో అద్దం ముందు మిర్రర్ ఇమేజ్ తోటి వచ్చి మిర్రర్ ముందు మాట్లాడి నేర్చుకున్నాను. చాలామంది పొలిటీషియన్స్ ఈ ఆహోభావాలన్నీ కూడా ఎట్లా ప్రాక్టీస్ చేస్తారంటే, సో మనకు మనం మాట్లాడుకునే తెలుసుకుంటాం. దీంట్లో మనం ఎట్లా మాట్లాడుకోవాలో తెలుసుకుంటాం. మనం వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాం, ఎక్కడో సెల్ఫ్ డౌట్ ఉంది అంటే వీ నీడ్ టు కమ్యూనికేట్ విత్ అవర్ సెల్ఫ్స్. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ముందు మన సంగతి ఏంటో మనకు అర్థమవుతుంది. ఇలా మనతో మనం ఎలా మాట్లాడుకోవాలి అనే దానికి నేను మీకు హాయ్, ఎంతమంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఉంది బట్ నాకు RRR ఫార్ములా చెప్తాను. అదే రీడ్, రికార్డ్, రిపీట్. ఇది మెయిన్ ముఖ్యం. మనకు ప్రాక్టీస్, మనకు చదవడం వస్తే ఫస్ట్ మనం ఏం మాట్లాడాలనుకుంటున్నామో అది రాసుకోవడం చాలా ముఖ్యం. మరి రికార్డ్ చేసుకోవడం ఎట్లా అంటే మనకు ఆల్రెడీ వాయిస్ రికార్డ్ చేసుకోవడానికి ఉన్నది. అండ్ రిపీట్, మళ్ళీ రిపీట్ చేయాలి. సో నేను ఎట్లా నేర్చుకున్నా అంటే స్టార్టింగ్లో మా సీనియర్ సురేష్ గారు ఒక స్లైడ్ పెట్టేవాళ్ళు. ఒక గ్రూప్లో స్లైడ్ గురించి ఫస్ట్ ఆయన వాయిస్ పెట్టేవాళ్ళు. వాయిస్ పెట్టిన తర్వాత అందరం వాయిస్ అదే మాటలు మళ్ళీ సో నోట్స్ రాసుకొని మేము అట్లా ఆ గ్రూప్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు సో ఒక స్లైడ్ మనకున్న 52 స్లైడ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్లైడ్ పెట్టి ఆ స్లైడ్ గురించి సీనియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే మాటలు అందరూ గ్రూప్లో మళ్ళీ సేమ్ రికార్డ్ చేస్తూ ఉండేవాళ్ళం. అంటే ఇది రీడ్ ఫస్ట్ ఏం చేయాలి, దాని గురించి రాసుకోవాలి, తర్వాత రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ ఎట్లా చేస్తాం? వాయిస్ రికార్డ్ చేయాలి, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ రిపీట్ చేయడంతో మనకు ప్రజెంటేషన్, మనకు ఇన్విటేషన్ కూడా మనం దీన్ని ఇదే విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. కాబట్టి స్పష్టత అనేది, రీడ్ అంటే స్పష్టత, మనం మాట్లాడాల్సిన స్పష్టత. సో ముందే మనం రాసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ రిపీట్. స్టార్ట్ బై రీడింగ్ ఏ బుక్. ఒక 10 or 15 minutes ఒక టాపిక్ తీసుకుని చదవండి. ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ ఏదైనా సరే ఒక 10 to 15 minutes చదివి మీ ఫోన్లోని రికార్డర్ ఓపెన్ చేసి చదివిన విషయాన్ని మీకు గుర్తున్నంత వరకు మాట్లాడండి. మొత్తం రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన దాన్ని వినండి. ఇలా ప్రతిరోజు రిపీట్ చేయండి. మీకు మీ మీద ఉన్న సెల్ఫ్ డౌట్ పోయేంత వరకు ఈ పని చేయండి. చాలా మందిలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెద్ద అడ్డు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. దానికి కూడా ఈ స్టెప్ బాగా ఉపయోగపడుతుంది. సో గుర్తుంది కదా, రీడ్, రికార్డ్ అండ్ రిపీట్. చాలా మంది ప్రజెంటేషన్ చేయండి అంటే మొహమాట పడుతూ ఉంటారు. చేయాలి, ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోయా. ఆ వీడియోలో మనం వాయిస్ ద్వారా మనమే రికార్డ్ చేసుకోవడానికి ముందుకు రావాలి. వెల్నెస్ బాస్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి 250, 500 అందరూ కూడా వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలి. మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇట్లాంటి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. ఖచ్చితంగా అందరికీ చాలా ఉపయోగపడుతుంది. నెంబర్ 7, ఆల్వేస్ రిమెంబర్ దిస్. ఇది యాక్చువల్గా మనందరికీ తెలిసినవే, అందుకే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ముందు చెప్పలేదు, కానీ ఎంత తెలిసినా వీటిని మర్చిపోకూడదు, అందుకే లాస్ట్లో చెప్తున్నాను. ముందుగా మీ మాట ఆడిబుల్గా, క్లియర్గా ఉండాలి. మీరు ఏ భాష అయినా మాట్లాడండి, మాట అనేది ఆపోజిట్ వ్యక్తికి వినపడాలి, అర్థం కావాలి. మీరు మాట్లాడే ప్రతి మాట స్పష్టంగా అర్థం అవ్వాలి. చాలామంది మాట్లాడే సమయంలో టోన్ కొంచెం లోగా మాట్లాడతారు. అది అవతల వ్యక్తికి వినపడడానికి కష్టమైపోతుంది. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేది మీకు రావాలి అంటే మీ మాటని స్పష్టంగా వినపడేలా మాట్లాడాలి. ప్రొనౌన్సియేషన్ కూడా ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేయండి. మాట్లాడుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది. సో లౌడ్ అండ్ క్లియర్గా మాట్లాడండి. నెంబర్ 2, ఆల్వేస్ బీ ఆథెంటిక్. మీరేం మాట్లాడినా అందులో నిజాయితీ ఉండే. ఇక్కడ వచ్చేసి మెయిన్గా వచ్చేసి టెస్టిమోనీ చెప్పేటప్పుడు కానీ
లేదంటే ప్రోడక్ట్ గురించి చెప్పేటప్పుడు కానీ చాలామంది చెప్పేది ఏంటంటే అథెంటిక్గా ఉండాలంటే మనం తాగాలి ఫస్ట్. ఐపల్స్ ఇలా ఉంటుందంట, ఇట్లాంటి ఉపయోగపడుతుందంట అన్నామంటే ఐ కాఫీ ఇలా చాలామంది ఇట్లానే చెప్తుంటారు, ఐస్ క్రీమ్ ఇలా ఉపయోగపడుతుందంట. ఈ అంటాలు తీసేసి ఫస్ట్ నువ్వు ఫీల్ అవ్వాలి, నీకు దాని మీద ఒక అథెంటికేషన్ రావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు కన్జ్యూమ్ ద ప్రోడక్ట్. సో అధికారం కలిగిన మాటలు ఎప్పుడు వస్తాయంటే దాన్ని కన్జ్యూమ్ చేసినప్పుడే వస్తాయి. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఇది చాలా చాలా ఉపయోగకరమైనది. ఇలా చూడండి, ఎదుటి వ్యక్తి మీ మాటలకి మీకు ఆకర్షితులు అవ్వాలి అంటే మీలోని ఎమోషన్ని, మీలోని భావాల్ని పలికించేలా మాట్లాడండి. ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు సరదాగా, మీ పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు రెస్పెక్టెడ్గా, మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు ప్రేమగా, ఇలా మీలోని మాటలకి ఒక ఎమోషనల్ టచ్ ఇచ్చి నిజాయితీగా మాట్లాడండి. నెంబర్ 3, గివ్ ఏ బ్రీతింగ్ స్పేస్. చాలామంది మాట్లాడుతుంటే అదేదో రన్నింగ్ రేస్ లాగా వాళ్ళు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మాటకు మాటకు మధ్యన అర్థమయ్యేలాగా కొంత గ్యాప్ ఇస్తూ ఉండాలి. చెప్పాల్సింది చాలా ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు అలా చేయకండి. మిమ్మల్ని ఎవరూ తరవడం లేదు, సో చిల్ అండ్ స్లో. సెంటెన్స్కి చిన్న స్పేస్ ఇవ్వండి. ఉదాహరణకి, నాకు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే అవి నాలోని భావాల్ని మీకు అర్థమయ్యేలా చెప్పడంలో నాకు ఉపయోగపడుతుంది. ఇలా సెంటెన్స్కి కనీసం 1 లేదా 2 సెకండ్స్ గ్యాప్ ఇవ్వండి. అది మీ మాటల్ని ఇంకా ఎఫెక్టివ్గా అవతల వ్యక్తికి చేరేలా చేస్తుంది. ఇప్పుడు దాకా ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు కమ్యూనికేషన్లో డోంట్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒకరితో మాట్లాడే సమయంలో షైనెస్ అంటే సిగ్గు ఉండకూడదు. ఒకవేళ మీకు సిగ్గు అనిపించినా మనకు మొహమాటం ఉంటుంది ఇన్వైట్ చేయడానికి. ఈ మొహమాటాన్ని తీసేయాలి. అసలు మార్కెటింగ్లో ఉండకూడదే మెయిన్గా మొహమాటం ఉండకూడదు. మనం వాళ్ళకు ఉపయోగపడేది మనం షేర్ చేస్తున్నాం కాబట్టి అందరికి వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఈ షైనెస్ అనేది తీసేయాలి. పోకుండా మాట్లాడండి. ఇలా అలవాటు చేసుకుంటేనే మీరు ఆ సిగ్గుని స్లోగా వదిలేస్తారు. తర్వాత సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడే మీ కమ్యూనికేషన్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు ఒకరితో మాట్లాడే సమయంలో మీలోని కాన్ఫిడెన్స్ చాలా చాలా ముఖ్యం. అది గనక ఎదుటి వ్యక్తికి కనపడకపోతే మిమ్మల్ని వీక్గా చూస్తారు. సో నెవర్ షో యువర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ కమ్యూనికేషన్. మన మాటలు ఎదుటి వ్యక్తికి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మన మాటలు ఎదుటి వ్యక్తికి మంచి క్యూరియాసిటీని జనరేట్ చేయాలి. ఈ 2 ఉండాలి అంటే మీ మాటలు బోర్ కొట్టకూడదు. మన మాటలతో మనం బోర్ కొట్టించడం కంటే కూడా మాట్లాడకుండా ఉండడం మంచిది. సో ఇది కమ్యూనికేషన్లో టిప్స్. సో ఈ కమ్యూనికేషన్లో ఎట్లాంటి మనం జాగ్రత్తలు పాటించాలని నేర్చుకున్నాం. కాబట్టి సో ఒకసారి సందీప్ గారికి ఒకసారి మనం గ్రాండ్గా అప్లాజ్ ఇద్దాం. ఇంకొక చిన్న వీడియో చూపిస్తాను. అసలు మన ప్లాట్ఫామ్ ఎంత గొప్ప ప్లాట్ఫామ్ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా మరి ఎంత కమ్యూనికేషన్ స్కిల్ ఉన్నా ఏదున్నా కానీ అసలు మనకు వచ్చేసి మరి ప్లాట్ఫామ్ అంత గొప్పదా అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడే కానీ మనం ముందుకెళ్ళగలుగుతాం. మన ప్లాట్ఫామ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రీసెంట్గా ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది. మనకు రీసెంట్గా నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు, రీసెంట్గా మాట్లాడిన మాటలు ఏం మాట్లాడారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో భారత క్రికెట్ జట్టు, ఉమెన్స్ క్రికెట్ జట్టు ఉంది కదండి, ఆ ఉమెన్స్ క్రికెట్ జట్టు గెలిచిన తర్వాత మన సార్ని కలిశారు, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడిన మాటలు. ఒక్క నిమిషం వస్తుంది. ఏం చెప్పారు అసలు? మీరు క్రికెట్ గెలిచారు కదా, క్రికెట్ గెలిచిన తర్వాత ఏం చేస్తారు మీరు అంటే ఆయన ఎత్తిన పాయింట్, అసలు మనం ఎంత బర్నింగ్ ప్రాబ్లంను మనం డీల్ చేస్తున్నామో పూర్తిగా మనం తెలుసుకోవాలి. అంటే 2 మాటలు మాట్లాడారు, వీడియో స్టక్. ఓకే, ఏమని మాట్లాడారంటే క్రికెటర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేశాడు, మీ స్కూల్స్కి వెళ్ళండి, మీ స్కూల్స్కి వెళ్ళి ఆ స్కూల్స్కి వెళ్ళి ఏం చెప్పమంటున్నాడంటే ఒబేసిటీ గురించి చెప్పమంటున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒబేసిటీ గురించి చెప్పండి, 3 స్కూల్స్ను దత్తత తీసుకోండి అని నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. ఒబేసిటీ అనేది ఈ రోజుల్లో బర్నింగ్ ప్రాబ్లం అయి ఉందని చెప్తున్నాడు. ఎవరు? స్వయాన భారత ప్రధానమంత్రి గారు లాస్ట్లో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సో ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దాన్ని మీరు వెళ్ళి స్కూల్స్లో దత్తత తీసుకొని చెప్పండి అని చెప్తున్నటువంటి మాట. ఎంత మనకు దాన్ని మనం చేయగలుగుతున్నాం. 3 స్కూల్స్ను 4 స్కూల్స్ను తీసుకోమని చెప్తున్నారు. అట్లాంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నందుకు వీఆర్ రియల్లీ
బ్లెస్డ్ అనుకోవాలి. కాబట్టి సో ఒబేసిటీ చాలా 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 ఎక్కువగా ఫేస్ చేస్తుంది. ఎస్, వచ్చింది సార్, 1 minute. ఎందుకంటే ఆ వీడియో చూసినప్పుడు నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అరే, ఇంత మంచి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం కదా. సో స్వయాన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పే ప్లాట్ఫామ్లో మనం ఉన్నందుకు రియల్లీ బ్లెస్డ్. దాన్ని మనం తెలుసుకుందాం ఒక్కసారి. ఆయన మాటల్లో ఏం చెప్తున్నారో విందాం. ఓకే కదా సార్? नॉट ओनली विमेंस क्रिकेट बट विमेंस स्पोर्ट्स को रिवॉल्यूशनाइज कर सकते हैं हम इंडिया में, और आई थिंक ये टीम के पास वो कैपेसिटी है. एक मुझे लगता है कि आप लोग बहुत मोटिवेशन कर ఇది బాగా వినండి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చెప్తున్నారో కొంచెం బాగా వినాలని మీ అందరూ కొంచెం అలర్ట్గా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తూ చూడండి. सकते हैं, क्योंकि आपके साथ सफलता का ये बहुत बड़ा आपके पास ताकत आपके हाथ में है. जैसे एक छोटा काम, आप अपने घर जाएंगे तो नेचुरल एक वहाँ का ये यूफोरिया होगा, उमंग होगा, सब होगा. लेकिन कुछ दिन के बाद अपनी स्कूल में जाए, చూడండి, స్కూల్ వాళ్ళు చదువుకున్న స్కూల్కి వెళ్ళమని చెప్తున్నారు. जिस स्कूल में से आप पढ़ के निकले हैं, और एक दिन बस स्कूल में बिताए, बस बच्चों से बातें करें. वो आपको ढेर सारे सवाल पूछेंगे, बहुत सारे सवाल पूछेंगे, और आप जो भी सहज लगे उनसे बातें करिए. मैं समझता हूं कि वो स्कूल भी आपको याद रखेगा और वो बच्चे जीवन भर आपको याद रखेंगे. जहां आप पढ़े हैं वही स्कूल, मैं ये नहीं कह रहा हूं कि वो अगर आपका एक्सपीरियंस अच्छा रहता है तो फिर आप एक 3 स्कूल सिलेक्ट कीजिए. साल में जब भी मौका मिलेगा 1 डे 1 स्कूल, 3 स्कूल करें एक साल में. आप देखिए वो आपको भी एक प्रकार से मोटिवेट करता है. आप तो उनको मोटिवेट करते हैं, वो भी आपको मोटिवेट करता है. दूसरा ये जो फिट इंडिया मूवमेंट है, अब जैसे हमारे देश में ओबेसिटी एक बहुत बड़ा ఫిట్ ఇండియా మూమెంట్ అంటున్నాడు. ఇండియా నుంచి పారదోలాల్సిన దాంట్లో మెయిన్ ఏంటంటే ఒబేసిటీ నుంచి పారదోలాలంట. ఒబేసిటీ పెద్ద ప్రాబ్లం. प्रॉब्लम होता जा रहा है, तो फिट इंडिया ही उसका उपाय है. जैसे मैं हमेशा कहता हूँ भाई, आप जो खाने का तेल है 10% చూడండి, ఆయిల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. ఏం చెప్పమంటున్నారు? వెల్నెస్ గురించి చెప్పమంటున్నారా? కానేక తేల్ అంటున్నాడు, ఎక్కువ వాడుతున్నారు మీరు. ఇది ఎవరు చెప్పాలి? వెల్నెస్, మనం వెల్నెస్లో ఉన్న వాళ్ళ మనం చెప్పాలి. అది వాళ్ళను చెప్పని చెప్తున్నాడు. कम कीजिए, खरीदते समय ही कम कर दीजिए. तो ये चीजें जब आपके मुंह से लोग सुनते हैं, मैं समझता हूं कि बहुत फायदा होता है. और बेटियों के लिए फिट इंडिया का आप आग्रह करें, ये मैं समझता हूं ये एक बहुत बड़ा लाभ होगा. और उसमें अगर आप कुछ कंट्रीब्यूट कर सकते हैं तो आप लोगों ने करना चाहिए. तो मुझे अच्छा लगा आप लोगों से गप. రైట్, 3 పాయింట్లు చెప్పారు సార్. ఏం చెప్పారు? ఒబేసిటీ గురించి చెప్పారు, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఆయిల్ కన్జంప్షన్ గురించి చెప్పారు. ప్రధానమంత్రి ఒక పర్టికులర్గా ఒక ఆయిల్ ఇంత అంటే అసలు మనం రోజు చేసే పనే ఇది. ఆరోగ్యాన్ని అవగాహన కల్పిస్తున్నాం. థర్డ్ వన్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్, బేటీలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా చెప్పారు. ప్రధానమంత్రి మోడీ గారు స్వయాన భారత క్రికెట్కు సో ఏం చెప్తున్నారు? మీరు ఆరోగ్యాన్ని గురించి అవగాహన కల్పించండి, ఈ రోజుల్లో చాలా అవసరం అంటున్నారు. అట్లాంటి ప్లాట్ఫామ్ను మన చైర్మన్ అన్సార్ సార్ 2014లో మన కోసం ఏర్పరిచినందుకు థ్యాంక్స్ టు సి అన్సార్ సార్ అండ్ సిఇఓ అభిలాష్ గారికి మనందరం ఈ ప్లాట్ఫామ్ ఉన్నందుకు గర్వపడి మనం కూడా అనేక మందికి దీన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో మనం ఫిట్ ఇండియా మూమెంట్లో మనం భాగం, ఆరోగ్య భారత్ను సృష్టించడంలో మనం భాగం. ఇది బాగా గుర్తు, ఆర్థిక భారత్ను సృష్టించడంలో మనం భాగం, ఈ రెండిట్లో. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇట్లాంటి వండర్ఫుల్ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అనండాలి మీ అందరు కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 3 విషయాలు ఏంటి సార్? ఒకటి ఒబేసిటీ గురించి. ఒబేసిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో దీని నుంచి క్విట్ ఇండియాలో ఇది ఒక భాగం అని చెప్తున్నారు. రెండోది ఆయిల్ కన్జంప్షన్, మనం తింటున్న ఆయిల్ చాలా ఎక్కువగా తింటున్నాము. సో దీన్ని తగ్గించమని 10% అన్న తగ్గించమని అందరికి చెప్పమని చెప్తున్నారు. మూడోది ఉమెన్ ఎంపవర్మెంట్, బాలికల గురించి వాళ్ళని ఇంకా అభివృద్ధి పొందించడానికి ఈ 3 పాయింట్లు మనకు ప్రధానమంత్రి మోడీ గారు లేడీస్ మీద కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. గుడ్.
ఇంకోటి ఈ కోల్డ్ రీడింగ్ అనేది ఒకసారి ఏంటది కోల్డ్ రీడింగ్? ఎస్ సార్. కోల్డ్ రీడింగ్ అంటే మనం ఎదుటి వాళ్ళను వాళ్ళకు ఒక ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని వాళ్ళను మనం స్టడీ చేయడం. సపోజ్ ఇప్పుడు మనకు ఒక ప్రాస్పెక్ట్ వచ్చాడు. ఆ ప్రాస్పెక్ట్‌ను ఎట్లా మనం చేయాలి సార్? ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆరోగ్యం అనేది అవసరం సార్. ప్రతి ఇంట్లో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనం మాట్లాడేదాన్ని బట్టి యెస్ సార్, మా ఇంట్లో ఈ ఇష్యూ ఉంది లేదా ఆ ఇష్యూ ఉందని చెప్తారు కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ కన్వర్జేషన్ చేయాలి. కోల్డ్ రీడింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గుడ్ సార్. బాగుంది. అంటే స్టడీ చేయడం అనేది ముఖ్యం యెస్ సార్. ఎదుటి వ్యక్తిని. అంటే అవసరాలు గుర్తించడం అని అనుకోవచ్చు. అవతల యెస్. వ్యక్తి యెస్ సార్. అవసరాన్ని యెస్. గుర్తించడం. యెస్. బాగా చెప్పారు సార్. ఈ యొక్క అవేర్‌నెస్‌కి మనం సార్‌కి థాంక్స్ చెప్తాము. సో, అవేర్‌నెస్ అనేది చాలా ముఖ్యం. మనం ప్రతిరోజు చూడండి, ఇది నిరంతర ఎడ్యుకేషన్ అంటాం దీన్ని. నిరంతర ఎడ్యుకేషన్. నిన్న చెప్పిన దానికి ఈరోజు మన క్రియేషన్ సీక్రెట్స్ అని పెట్టుకుందాం. క్రియేషన్ సీక్రెట్స్. అంటే అసలుకి నా టీమ్ గాని, నాకు మనీ గాని ఎలా క్రియేట్ అవుతుంది? ఓకే. మనం మనీని, సంపదని సృష్టించేవాళ్ళం. అవి 1000 కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు. జీతానికి కాదు కదా మనం చేసేది. కాదు కదా! మన సొంత తెలివితేటలతోటి క్రియేట్ చేస్తాం. దాన్ని సృష్టి అంటాం. మార్కెట్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. ఒకసారి అక్కడ క్రియేషన్ అని దగ్గర రాసుకుందాము. ఇది తెలియకపోతే మనం వాళ్ళని ఎలా గైడ్ చేయాలో మనకి తెలీదు. ఓకే. మనము సృష్టిస్తాం. క్రియేట్ చేస్తాం. అందుకని ఒకంత ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఎక్కువ ఫోకస్. నువ్వే ఆ పాఠం చెప్పాల్సింది నువ్వే అని అన్నామనుకోండి, చదివే తీరు మారిపోదు? పాఠం నువ్వే చెప్పాలి అని అంటే కథమే. నువ్వు చదివి గుర్తుపెట్టుకొని రాసేదనంటే ఇంకొంచెం ఫోకస్ ఉంది. మామూలుగా చదువు అనంటే ఫోకస్ మరిగిపోతది. అంటే ఫోకస్‌లో చాలా ఉన్నాయి. తీవ్రత, తీక్షణత అంటాం. ఇంటెన్సిటీ అని అంటాం. ఈ తీక్షణతకే డబ్బులు. ఈ తీక్షణతకే సక్సెస్. ఓకే. తీక్షణత. ఏ లక్ష్యం పెట్టుకుంటే తీక్షణత పెరుగుతది అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా ఫోకస్‌గా ఉండలేకపోయాను సార్ చెప్పిన దాంట్లో. వేగంగా రెడీ అవ్వడము అసలు చూడండి, మనసుని, సమయాన్ని మ్యాచ్ చేయడం మామూలు విషయం కాదు. హ్మ్. అసలు నాకెందుకు లేట్ అవుతుంది అని ఆలోచిస్తే, బోగస్ సార్ ఉంటారులే అనే లోపల ఎక్కడో ఆప్షను, సార్ ఉన్నాడు కదా! ఉంటాడు పిలుస్తాడులే అని. అది వెతికితే దొరికింది అప్పుడు. హ్మ్. లేదు నువ్వే అని అంటే అప్పుడు అది పరుగులు పెడతది. అర్థమైంది టాపిక్? తీక్షణత అంటాం. అంటే లక్ష్యాన్ని బట్టి మనసు మ్యాచ్ అవుతది సమయానికి. లేకపోతే నేను వెళ్తున్నాను గానీ నా టీమ్ వాళ్ళు రావట్లేదు, లేవట్లేదు అని అన్నామంటే మళ్ళీ గూడా తీక్షణత తగ్గిపోతుంటది. సో, ఫస్టు మనసుకి సమయాన్ని మ్యాచ్ చేయడం చాలా కష్టమైనటువంటిది. దాన్ని మ్యాచ్ చేయాలంటే ఆ లక్ష్యం మీద ఇష్టము. ఇది మర్చిపోవద్దు. ఎప్పుడు గిచ్చుకొని మరీ గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే కష్టమే దాంతోటి. హ్మ్. రెడీ అయ్యి ఉండడం కష్టం. హ్మ్. అప్పటికి సార్‌కి చెప్పాను నేను. సార్ వస్తున్నాను నేను. ఒకసారి ఇన్వైట్ చేయండి. హ్మ్. మోస్ట్ ఇంపార్టెంట్ రెడీ అయ్యి ఉండడం అనేది. సరేనా? మనసు, సమయం. ఇది మనం ఇప్పుడు చూడండి, ఒకటే ఒకటి విద్య. నాకొస్తేనే నేను నేర్పగలుగుతాను. సింపుల్ అన్నమాట. నన్ను నేను బాగా స్టడీ చేస్తేనే ఇంకొకళ్ళని చేయగలుగుతాను. లేకపోతే లేదు. ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిపోతాం. నేను ఇది అనుకోని నేనెందుకు చేయలేకపోతున్నాను? నా ఉత్సాహం ఎందుకు మిస్ అవుతుంది? అని అన్నీ చెక్ చేసుకుంటే అప్పుడు మన మీద, ఎందుకనంటే ఇప్పుడు జస్ట్ వైట్ షర్ట్ ఏసుకొని వెళ్ళండి. మీరేం కింద మనమే దుమ్మేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్‌లో నిలబడితే చాలు. అదే దుమ్ము పడతది. అలాగే మనం రిఫ్రెష్ చేసుకొని, పడుకొని లేచి కొద్దిగా బ్రెత్ వర్క్ చేసుకొని, మీరు అట్లా మనుషుల్లోకెళ్ళండి. 9 నుంచి నైట్ 9 వరకు. ఇది మొత్తం అసలకి ఎమోషన్స్ తోటి మసైపోతది. అంతే. అందుకని 3 ఉంటాయంట మనసుకు సంబంధించి. మలినము, విక్షేపణము, ఆవరణము. ఈ 3 దోషాలుంటాయంట. హ్మ్. మనసుని బాగా స్టడీ చేసుకోవాలి. మలినము, విక్షేపణము, ఎమోషన్స్‌లోకి అందరితోటి అందరి యొక్క భావనలు మన మీద ఈరోజు ఇప్పుడు స్క్రీన్ షాట్ చూసాను. మనీ మనసు మీద గాదు, దాని భావనల మీద. అంటే అందులో ఆ బుట్టలో ఉన్న భావనల మీద. మనసులో ఉన్న భావనలు.
ఉమ్. అంటే ఆ మనసులో పదే పదే ఏం పెడుతున్నాము దాన్ని బట్టి ఇది పూల బుట్ట, ఇది పండ్ల బుట్ట, ఇది కూరగాయల బుట్ట అంటాం. ఆ బుట్టలో ఏమున్నాయి? 3 బుట్టలే, కవర్లే 3. దేనికి సంబంధించినవి అవి? దేనికి సంబంధించినవి పెడుతున్నాం? ఆ భావనలను బట్టి భవతి ఉంటుంది. అది 100% రైట్ సార్. అదే కరెక్ట్ స్క్రీన్ షాట్ తీశారు. పర్ఫెక్ట్ అది. ఉమ్. అందులో పదే పదే ఏం పెడుతున్నాం కాబట్టి దానికి ఆ పేరు పడుతుంది కదా. అలాగే మనం ఏం స్టోర్ చేసుకుంటున్నాం అనేది అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలో రోజు రోజుకి అర్థమవుతుంది అసలు. ఉమ్. మనకు కావాల్సినటువంటి టాపిక్ అట్లనే ఉంటుంది. దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీకి ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళు ఉంటారు. సరేనా? ఇప్పుడు దీన్ని మళ్ళొకసారి కనెక్ట్ చేసుకుందాం. మనసును సమయాన్ని చక్కగా లింక్ చేసుకోవాలి. మనసు సమయాన్ని అది మర్చిపోతూ మర్చిపోతూ ఉంటాం వెంటనే. నేను దీన్ని ఆ, నిన్ననే కూడా చెప్పాను. నా పిల్లలకి ఫస్ట్ దీన్ని ట్రైనప్ చేయాలి సమయానికి. అందుకు నేను కూడా ట్రైనప్ అవ్వాలి. కరెక్ట్గా ఇన్ని గంటలు ఉందంటే ఇన్ని గంటల్ని నేను ఎలా గడుపుతున్నాను అంతే. ఓకే. ఎవరు లేరు, ఎవరు హెల్త్కి సంబంధించి వినే వాళ్ళు ఎవరు లేరు. సార్లు అంటే కొంతమంది బిజీగా ఉన్నారు. ఉమ్, అందరికి అంత బిజీ ఉండదు. అలాంటప్పుడు నాకు తెలిసి సునీల్ కూడా బిజీగా ఉండొచ్చు. సునీల్ కూడా జిఎస్ఎం అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆ, రమాదేవి గారు మీకు ఉన్నారా కస్టమర్లు వాళ్ళు? మీరు బిజీగా ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఉన్న శాంతి మేడము అందరికీ బిజీ. అంటే ఎవరో ఒకరు వినే వాళ్ళు ఉన్నారు, రైట్? దానికి ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే మనకి బిజినెస్ క్రియేట్ అయింది, క్రియేట్ అయినట్టు. అసలు క్రియేషన్ గొప్పది. ప్రశాంతంగా వినండి. దానికోసమే దీనికి దీనికి ఏం లక్ష్యం ఇస్తున్నాం అనేది ముఖ్యం. చూడండి, లక్ష్యము, ఇష్టము, తీక్ష్ణత, ఈ 3 చెప్పాను. సమయం సంపాదన కావాలంటే మనసుకి సమయము చక్కగా 24 గంటల్ని ఎంత బాగా ఉపయోగించుకోవాలి. 24 గంటలు. ఒకటి ఎడ్యుకేషన్ తీసుకోవడం, రెండోది వాళ్ళకి ప్రెజెంటేషన్ చేయడం. మరి ప్రెజెంటేషన్, ఎడ్యుకేషన్ చెప్పడానికి మీరున్నారు, నేను తీసుకుంటాను, బానే ఉంది. మరి నేను చెప్పడానికి ఎవరు లేరంటే అదే మరి బిజినెస్. మీరు చెప్పింది నేను వినటానికి ఉన్నాను అంటే నేను వేరే వాళ్ళ బిజినెస్ లో ఉన్నానని అర్థం. వేరే వాళ్ళు క్రియేట్ చేశారు, అందులో నేను ఉన్నాను అని అర్థం. నేను చెప్పి అంటే నేను జిఎస్ఎం ఏం చేయాలి, ఇది ఒక ఎంత చెప్పాలో అంత అనే దగ్గర RIT రాసుకుందాం. RIT, రిట్. దీన్ని క్రియేట్ చేయాలి. జిఎస్ఎం లో RIT, రిట్. ఈ రిట్ కాన్సెప్ట్ మర్చిపోవద్దు. కొన్ని కాన్సెప్ట్లో నేను ఎన్ని సంవత్సరాలైనా సరే ఇంకా అదే మనకి స్థిరంగా ఉండిపోద్ది. అందులో ఇదొకటి రిట్. ఏంటి GSM లో రిట్ అంటే? నిన్న చెప్పిందే. మాస్టర్ మీరు చెప్పండి. GSM లో అంటే హెల్త్ పరంగానా సార్ ఇది? GSM లో మనం కలిగే లక్ష్యం ఏం కలగాలి ఆ GSM తీసుకుంటున్నటువంటి వ్యక్తి? అంటే హెల్త్ పరంగా వెల్నెస్ కోణంలో నెంబర్ 1 R అంటే ఏ స్కిల్ అతనికి రావాలి? RIT లో R. రిజెక్షన్ ఫేస్ చేసే రిజెక్షనే కదా. ఓకే ఓకే GSM అదే కదా. అవును. రిజెక్షన్. మన యొక్క కొత్త వ్యక్తి వచ్చారు, మస్తాన్ గారు వచ్చారు. తనకి నేను GSM చేస్తున్నాను. మస్తాన్ గారు ఈ వారంలో ఎవరికైనా హెల్త్ గురించి చెప్పారా? లేకపోతే తన మనసులోనే ఏమన్నా సందేహాలు ఉన్నాయా అనేది నేను కోల్డ్ రీడింగ్ చేయాలిగా. ఏం సార్, నేను సక్సెస్ అవ్వాలంటే కోల్డ్ రీడింగ్ చేయాల్సింది. ఎందుకు డల్ ఉన్నారంటే ఎక్కడనో తనకి ఇంకేమన్నా సందేహం ఉందా, అది మనం క్లారిటీ తీసుకో. అడుగుతాం కదా. రేపు బిజినెస్ ఓనర్ అడుగుతుంటాడు, సరే ఇంకేమన్నా దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతాడు. ఓకే. అట్లా మనం GSM ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈజ్ ద పార్ట్నర్, మెయిన్ పార్ట్నర్. మన 250కో 500కో ఆయన మెయిన్ పార్ట్నర్ అయి ఉంటాడు. కాబట్టి మనం ఆ GSM చేసేయాలి. అక్కడ రిజెక్షన్, తనకి లోపల రిజెక్షన్ ఎక్కడో ఉంటుంది. నాకే కొంచెం ఒక సందేహం ఉంది. ఆ సందేహం ప్రొడక్ట్ల గురించా, కంపెనీ గురించా, డైరెక్ట్ సెల్లింగ్ గురించా,
లేకపోతే అసలు నేను అవ్వగలుగుతానా, నేను హ్యాండిల్ చేయగలుగుతానా, ఇట్లాంటి ఏదో ఉంటుంది సంథింగ్. దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇది రిజెక్షన్. అందుకు జిఎస్ఎం. ఇంకోటి ఐ అంటే గెస్ చేయి. అంటే నేను ఇది చెప్పలేదు, గెస్ చేయి. ఐ ఫర్ టీ ఫర్ అంటే టైం తీసుకోవడం అనుకుంటున్నాను. ఉమ్, right. ఐ ఫర్ అంటే ఇన్కమ్, ఇంకా ఏం కలిగించాలి అతనిలో? ఇంట్రెస్ట్ సార్. మరి అదే. అప్పుడప్పుడు బుద్ధికి పదును అలాంటివి పెడుతుంటాను. ఇంట్రెస్ట్ కలిగించాలి. మన యొక్క ఆ, విన్న తర్వాత అబ్బా రైట్ సార్ ఇది. ఇప్పుడు చూడండి మోడీ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నారో, అటువంటి సద్బుద్ధి కలిగినటువంటి ప్రధానమంత్రి మంచిగా ఉండాలి. ఉమ్. మనము లీడర్ అంటే నెక్స్ట్ తరం కోసం. ఆ మీరు వాళ్ళలో ఉన్నటువంటి ఫుడ్ని ఎలా ఉంటున్నారో తీసుకోండి, అట్లా చెప్తున్నారని అంటే మాత్రం చాలా మంచి వ్యక్తిత్వం. ఉమ్. మన ఆరోగ్యం గురించి. సో ఇది చూడండి, హెల్త్ అవేర్నెస్, ఆయిల్ కన్జంప్షన్, వెయిట్ పెరిగిపోవడము, ఇవన్నీ ఉన్న తర్వాత వాళ్ళకి దాని మీద ఆసక్తి పెరగాలి, ఆరోగ్యం మీద ఆసక్తి పెరగాలి, ఇంకొకరికి ఆరోగ్యం గురించి చెప్పాలనిపించాలి. అట్లా మరి అట్లా ఉంది కాబట్టి ఆ భాషా గారికి, ఖలీల్ గారు, ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఫేస్ చేస్తున్నారంట మంటలు. నిజంగానే కొంత ఎక్కువ తిన్నా సరే, కొంత బరువు ఏది అన్నం కొంచెం ఎక్కువ తిన్నా కాళ్ళు మంటలు, తీపులు, షుగర్ కంటెంట్ పెరిగిపోతుంది బ్లడ్ లో. వాళ్ళకి ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. మందులే మందులు అంతే. ఇంకా ఆ మందులు ఏం చేస్తున్నాయి? అందుకనే ఆ అమ్మాయి కరెక్ట్గా అడిగింది, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా మీ కాఫీకి అని అంటే, డాక్టర్ ఇచ్చే వాటికి ఎప్పుడైనా అడిగారా అని అడిగింది. ఇప్పటి వరకు డాక్టర్ని సంవత్సరాల కొద్ది వాడుతున్నారు కదా, ఎప్పుడైనా అడిగారా అని. ఓకే, అడగడంలో మంచిదే, నేను చెప్తాను. మరి సైడ్ ఎఫెక్ట్లు మంచి ప్రశ్న అడిగారు. ఇదే అడుగుతూ ఉంటే మంచిది. పిల్లల పట్ల జాగ్రత్తగా ఉంటాం, మన పట్ల కూడా జాగ్రత్తగా ఉంటాం. ఇట్లా అడగడమే మంచిది అని చెప్పి అప్పుడు ఆయుష్ ప్రీమియం గురించి, ఆయుష్ సర్టిఫికేట్ల గురించి, ఓకే, ఈ సర్టిఫికేట్ గురించి మాట్లాడు, మన గురించి అప్పుడు అది అన్నమాట. ఈ విధంగా హెల్త్ అవేర్నెస్ అనేది ఆ సార్కి అది తెలిసిన తర్వాత వేరే వాళ్ళకి ఆప్షన్ తెలవలేదు. ఆయనంట ఇంకా కోటం సార్ చెప్పి బీపీకి షుగర్కి సంబంధం లేదనుకుంటున్నారు. ఈ మందులు వేసుకోవడానికి బాడీలో క్రియాటిన్ పెరిగిపోవడానికి, ఆమ్ల శాతం పెరిగిపోవడానికి సంబంధం లేదనుకుంటున్నారు. ఉమ్. ఈ ఏరియా మా కిందికి రాదండి అని అన్నట్టుగా ఇది ఇక్కడికి గుండెకి ఇది సంబంధించింది, ఇది లివర్కి సంబంధించింది, అట్లా ఉండదు. హోలిస్టిక్ ఇది. అంటే మనకి ఏమర్థమవుతుంది, మన కస్టమర్కి ఇవి కూడా చెప్పాలేమో. నాకు మొన్న అర్థమైంది, హోలిస్టిక్ అంటే కూడా తెలియదు, చెప్పాలి ఇవి అనిపించింది. సో జిఎస్ఎం ఇస్ వెల్నెస్ అవేర్నెస్ చేసేటువంటి సౌభాగ్యాన్ని మోడీ గారికి ఎట్లా ఈ దేశం కల్పించిందో మనకు అంజార్ సార్ కల్పించాడు. మనం థ్యాంక్స్ చెప్పాలి, ఒకరిని కూర్చోబెట్టి చెప్పేది. పొద్దున్న లేస్తే ఆరోగ్యం గురించి ఎంత పుణ్యమో మాట్లాడి మాట్లాడి, మీ ఇంట్లో మీ పిల్లలకి ఇది వాడుతున్నారా, ఇది చేస్తున్నారా అని. దానికి ₹1 రావడము నాకు నచ్చిన ఇందులో కాన్సెప్ట్. ₹1 రావడం, ఇది నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తూ. సరే, సో ఇక్కడ ఆయన ఏం చేశారో చెప్తే మీకు ఇంకా బాగుంటుంది. టెస్ట్ మనీ సార్ చెప్తే విన్నాను. అసలు నైట్ లేచి బకెట్లో నీళ్ళల్లో కాలు పెట్టేసేవాడంట తట్టుకోలేక. అంత మంట, కారం పోసినట్టు. మంతెన గారు కూడా చెప్తున్నారు, కారం పోసినట్టు ఉంటది అది. తట్టుకోలేము అసలు ఆ పెయిన్, నిద్ర పట్టి సావదాన. ఆయనకి ఎప్పుడైతే బ్లాక్ కాఫీ వచ్చిందో ఆయన జీవితంలోకి, ఆ 7-8 సంవత్సరాల నుంచి ఉన్నది కొంచెం తగ్గడం, మెరుగవడం మొదలుపెట్టి, ఇక అక్కడి నుంచి షేరింగ్ స్టార్ట్ చేస్తున్నారు ఆయన. దీన్ని గుర్తించి ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళు కూడా ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అట్లా మన ప్రొడక్ట్ తీసుకెళ్ళిపోతుంది. ఫస్ట్ మనం ఎంత పంచుతున్నాము హెల్త్ అనేది చాలా ముఖ్యం. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఏంటిది ఫస్ట్ది? ఆర్ రిజెక్షన్ తట్టుకునే విధంగా మనం సబ్జెక్ట్ చెప్పాలి, ఇంట్రెస్ట్ పెరిగే విధంగా. టీ ఫర్ ఇంకొకరికి చెప్పి టైం తీసుకునే స్కిల్ కూడా అందులో పెరగాలి. ఫ్రెండ్కి, బంధువుకి నువ్వు విను. ఫస్ట్ విన్న తర్వాత నువ్వేం కొనక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, జస్ట్ వాటి గురించి అవగాహన కలిగి ఉండు చాలు. ఆ మహిళకి మీరు ఐ కేర్ గురించి వినండి, ఆ ఇంగ్రీడియంట్స్ గురించి వినండి మా కంపెనీకి సంబంధించి. లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని అట్లా వింటూ అయినా ఉండండి.
జస్ట్ వీడియోస్ నడుస్తుంటాయి, సార్ చూపిస్తారు, వాళ్ళు సెల్ ఫోన్లో ఉంటారు, వాళ్ళు వీడియో ఆఫ్లోనే ఉంటారు, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఉంటారు. చాలు, ఆ మాటలు వింటే చాలు జ్ఞానం. సరేనా? సో మరొకసారి నేను చెప్తున్నాను, మనసుని సమయానికి లింక్ చేసి సమయాన్ని సంపాదనగా మార్చుకోవాలి. ఇది సక్సెస్ అవ్వాలంటే నా అనుభవంతో చెప్తున్నాను, ఒక మంచి లక్ష్యం ఉండాలి, ఇష్టం ఉండాలి, తీక్ష్ణత పెంచుకోవాలి. ఉమ్. అంటే 1% ఉన్న వదిలిపెట్టద్దు అనమాట. 1%. ఈ 2 రోజులు నేను గమనించుకున్నాను. అమ్మ నేను ఎక్కడో తేలిక భావన. ఉమ్. అంటే నైట్ కూడా లేట్ అవుతుంది, తేలిక భావన. అంతకుముందు చాలా సార్లు అట్లేం లేదు, ఖచ్చితంగా టైంకి ఉండాలంటే ఉండాలి, మాక్సిమం ట్రై చేస్తాం. ఓకే, 1%. ఇది. సో నిరంతర ఎడ్యుకేషన్, నిరంతర ప్రజెంటేషన్. ఇంకోటి బాగా మనము ఒక వినయం అనేది, సమాజాన్ని బాగా స్టడీ చేయాలి. పొద్దున్న లేస్తే మనం మనుషులతోటి మాట్లాడుతుంటాం కాబట్టి అందరూ పాజిటివ్గా మన లాగానే ఉండాలని లేదు. 2 మాటలు 2 ఉండాలండి. మనసు శక్తి అయినా ఉండాలి, మనీ శక్తి అయినా ఉండాలి. అట్లయితేనే నెగ్గుతారు. అంతే. మనసు శక్తి అయినా ఉండాలి, మనీ శక్తి అయినా ఉండాలి. అది ఎవరైనా సరే. ఉమ్. మనసు శక్తి అంటే ఎట్లా తెలుస్తుంది మైండ్ పవర్ ఉంది అని అంటే, మనశ్శాంతిగా ఉండడమే, దానికి మించింది లేదు. మీరు బండ గుర్తది. చింత లేకుండా భరోసాతోటి ఉండడం. మీ ఇష్ట దైవంతోటి మీరు ఎంత దగ్గరగా ఉంటే అంత చింత లేకుండా ఉంటారు. మీ ఇంతకు తప్ప ఏ మనిషి ఇవ్వలేడు మీకు భరోసా. అది నాకైనా సరే, ఎవరికైనా. మీకు ఇష్ట దైవం, గురువో దైవమో ఉంటుంది, కనెక్ట్ చేసి పట్టేయాలి. ఆయన సన్నిధిలోనే, ఆయన దగ్గరనే మీకు ఎవరుంటే వాళ్ళు. ఎంత దగ్గరగా మీరుంటే మీరు అంత సక్సెస్. ఇది మనసు శక్తి అని చెప్పానుగా అక్కడ. అంతే తప్ప ఈ మనిషి మారితే నేను హ్యాపీగా ఉంటాను, ఇవన్నీ కుదరదండి. బయట రిజల్ట్ తోటి అసలు పెట్టకండి దాన్ని. ఉమ్. చిన్న పిల్లలు కూడా చిన్నప్పుడే నుంచే ఆ దైవ చింతన. ఏదో భయంతో కాదు, మళ్ళీ దేవుడి దగ్గరికి భయంతో కాదు, చాలా ప్రేమ తోటి. ఓకే, అది. ఉన్నాడో లేడో, కనిపిస్తే నమ్ముతా, ఇట్లా కాదు. ఉమ్. ప్రాణం అయితే ఉందిగా, కనిపించని ప్రాణం అయితే ఉందా లేదు? ఆ, చాలు, అదొక రుజువు చాలు. ఆ తర్వాత రెండవది మనీ గురించి, సమయాన్ని పెట్టుబడి పెట్టుకోవడం. ఉమ్. అక్కడ వినయంగా ఉండడం. ఈ 2 శక్తులు పెరిగేంత వరకు మనం వినయంగా ఉండడమే చాలా చాలా. అంతే. ఎవరి దగ్గరైనా సరే. లేదు నాకు టాలెంట్ ఉంది, ఏ టాలెంట్ పనికిరాదు, దేనికి పనికిరాదు. ఉమ్. ఏది ఉన్నా తక్కువే. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకు అంటే, ఇది కూడా ఎందుకు చెప్పాను ఇప్పుడు, ఇది ఈ ఒక ఫిలాసఫీ అంటే కూడా మీ టైం వేస్ట్ అవ్వకూడదు. మళ్ళీ వచ్చే సమయమే. మనసు డిస్టర్బ్ అయితే పక్కకు పోయేది సమయమే, దాన్ని పక్కకు పోకూడదని చెప్తాను. ఓకేనా? ఇవి నేను రాసుకుంది. ఆ, మనసు ఎప్పుడు కూడా గతంలో చేసిన పనిలో ఉండిపోతుంది. ఉమ్. ఎంత తీక్ష్ణత పెరిగితే అంత శక్తి పెరుగుతుంటుంది. తీక్ష్ణత. పుస్తకం పట్టుకున్నాం అనుకోండి, ఎంత తీక్ష్ణత పెరగాలి అంటే, తీక్ష్ణత దగ్గరికి వస్తే భూతద్దం అని అనుకోండి, మామూలు అద్దం ఏమో మామూలుగానే ఉంటుంది. ఓకే? తీక్ష్ణత. ఆ, మూడు మూడు దోషాలు ఎక్కడ మిస్ అయింది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి? మలినం. మనం మనుషుల మధ్యకి వెళ్తుంటాం కాబట్టి దానికి కొంచెం డిస్టర్బ్ అవుతుంటుంది. లేకపోతే చక్కగా హ్యాపీనెస్ లో, ఎంజాయ్మెంట్ లో వెళ్ళిపోతుంది. ఎట్లయితే సమయాన్ని అయితే సమయాన్ని పక్కకు పడేస్తుంది. హ్యాపీనెస్ ఉంటే తేరుకోవచ్చేమో కానీ దుఃఖంలో ఉంటేనే మళ్ళీ కోలుకోవడం అనేది చాలా కష్టం. ఉమ్. రెండవది విక్షేపణం. విక్షేపణం అంటే కేంద్రీకృతం కాకపోవడం, ఒకే దగ్గర ఒకే పాయింట్ దాని మీద. నేను ఎన్నిసార్లు ఇప్పుడు పక్కకి చాలా సార్లు డిస్టర్బ్ అయింది నాది, నాకు అది తెలుస్తుంది. అందుకే సార్ని అడిగి, ముఖ్యంగా మోడీ గారి దగ్గరైనా పూర్తిగా ఉందాం అనుకున్నాను, అది అసలు వినలేదు అది. ఉమ్. అసలు వినలే. ఆ పిల్లల కల్లి కనబడుతున్న వీడియో కల్లి చూస్తుంది మనసు మొత్తం. అంత అబ్సెంట్ లో ఉంది. అందుకని మళ్ళీ అడిగి మరి తెలుసుకొని చేస్తాం. ఓకే. సో మళ్ళీ అనిపించింది, ఎక్కడో ఆ వీడియోని ఎంత శ్రద్ధగా చూస్తే ఒక పాయింట్ దొరికింది. అవునా?
అసలు ఈ పాయింట్ అర్థమైందా? ఆ సారు రీసెర్చ్ చేస్తున్నారనే కదా అర్థం. రీసెర్చ్ చేస్తున్నారు, సమయాన్ని ఏమైనా వేస్ట్ చేశారా? అందులో ఉన్న పాయింట్ని ఇప్పుడు సంపాదనగా మార్చుకున్నారు తన టీంకో. టీం అన్నమ్మకి అందరికి ఉపయోగపడిందంటే రేపు పొద్దున తనకు కూడా ఉపయోగపడుతుంది, వీళ్ళే కదా. ఓకే, అట్లా అంటే సమయాన్ని సంపాదనగా మార్చుకున్నారు, దాంట్లో ఉన్న పాయింట్ని అది వదిలిపెట్టలే. నేను గ్రూప్స్ కాంపిటీషన్ వాటికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు పేపర్లో ఏది చూసినా ఒక బిట్ లానే కనబడుతుంది, క్వశ్చన్ ఆన్సర్ లానే కనబడుతుంది ఏది చూసినా. ఉమ్. ఆఖరికి షాప్ మీద ఉన్నటువంటి వాటిని చూసినా కూడా, ఏదైనా ఆఫీసు, గవర్నమెంట్ ఆఫీసులు కనబడ్డా ఏది చూసినా పాయింట్ కనబడుతుంది. అంటే లక్ష్యం మొత్తం చూడండి, కంటి చూపుకి లక్ష్యమే ఉంది, ఇంకా ఏది చూసినా అట్లనే ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మీరు సమయాన్ని, మీరు మాత్రం లక్ష్యం, ఏం లక్ష్యము మళ్ళీ ఒక్కసారి ఐఏపీ పోస్టులు చెప్పాం, ఏది లక్ష్యం ఉండాలి? విక్షేపణం చెప్పాను, విక్షేపణం కాకుండా కేంద్రీకృతం అవ్వాలి. మూడో దోషం ఏంటి? ఆవరణం. ఆవరణం ఇది మనసు అనుకోండి, ఈ మనసు, ఇందులో ఉన్నటువంటి వాటర్, ఇది బయట, ఇది చాలా వాయువుగా మారి బయట వాయుతోటి సింక్ కాకుండా ఇది ఉంటుందన్నమాట. ఆవరణ దోషం అంటాం దీన్ని. అంటే ఏదో అడ్డు ఉంది. సో ఈ ఇన్నర్ అనేది కాన్షియస్ అవుటర్ కాన్షియస్ కి సింక్ అవ్వాలి. ఉమ్, అది గుణాల మీద ఆధారపడి ఉంటుంది, గుణాల మీద. సో ఇది రైట్. 3 దోషాలు ఏంటవి? ఒకటి మలినం, ఇంకోటి విక్షేపణం, ఆవరణం. ఇంకోటి ఆవరణం, ఆపి ఉంచడం. ఒకటి ఏదో మనల్ని యూనివర్సల్ కాన్షియస్ కి, ప్రకృతి అని మనం అంటూ ఉంటాం కదా, దానికి కనెక్ట్ కాకుండా చేస్తుంది. అందుకని అబ్దుల్ కలాం గారికి ఒక యోగి చెన్నైలో బీచ్ లో చెప్పారు, ఆయన పుస్తకంలో రాసుకున్నారు. దాన్ని నేను ఆ పేరాన్ని హైలైట్ చేసుకొని అట్ట మీద రాసుకున్నాను అప్పట్లో. ఏమనంటే, నువ్వు పడుకునేటప్పుడు ఎంత తీవ్రతతోటి ఒక దాన్ని సంకల్పం చేసి పడుకుంటావో, ఆ భావనలు యూనివర్స్ లోకి వెళ్ళి దానికి కావాల్సిన శక్తిని తీసుకొని మార్నింగ్ నీకులోకి వచ్చేస్తుంది అని చెప్పారు. ఆయన రాశారు, ఆయన గొప్ప సైంటిస్ట్, మామూలు సైంటిస్ట్ కాదు. ఈ దేశాన్ని ఇప్పుడు మొన్న యుద్ధంలో ఎట్లా టాప్ లెవెల్లో నిలబడ్డాం, ఎట్లా అలాంటి సైంటిస్టులే. ఓకే, అటువంటి వ్యక్తి తన బుక్ లో రాసినటువంటి, ఇక్కడి నుంచి నా జర్నీ మారింది అని ఆయన రాసుకుంటారు. ఓకే, సో యూనివర్సల్ కాన్షియస్ కి మనం ఈ 3 అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్నది, 3 క్రియేషన్లు అని చెప్పాను. మనం వీఆర్ ద క్రియేటర్స్, మనీ క్రియేటర్స్, పీవీ క్రియేటర్స్, నాట్ ఎంప్లాయీస్. ఓకే, మన సొంత తెలివితేటలతోటి, మన జిఎస్ఎం, మన ప్రెజెంటేషన్స్ తోటి మార్కెట్ని క్రియేట్ చేస్తాం. 3ని క్రియేట్ చేస్తాం. ఎవరిని? కస్టమర్, స్టార్, పార్ట్నర్. ఓకే, సిఎస్పి. ఓకే, కస్టమర్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్, ఫస్ట్ సక్సెస్ ప్రీ ప్రొడక్ట్ ద్వారా కస్టమర్స్ని క్రియేట్ చేస్తాం. తర్వాత ప్రెజెంటేషన్స్ ద్వారా స్టార్ని క్రియేట్ చేస్తాం. ఓకే, తర్వాత హెల్త్ అవేర్నెస్ ఇంకా చేసుకుంటూ పార్ట్నర్కి జిఎస్ఎం చేస్తూ పార్ట్నర్ని తయారు చేసుకుంటాం, ఆ స్టార్కి జిఎస్ఎం చేస్తాం. ఈ 3 చేస్తే మీరు ఇండస్ట్రీలో రైట్, ఇదా నా ఉద్యోగం ఇందులో అని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ తర్వాత ఆ పార్ట్నర్స్ ని క్రియేట్ చేసుకునే ఆ సందర్భంలో మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఐఏపి చెప్పాం. ఎస్ సార్. ఐఏపి పోస్టర్స్, ఇన్కమ్ అచీవర్స్ పోస్టర్స్. ఫస్ట్ మన సెల్ఫ్ గా మన పోస్టర్ వస్తుందా రావట్లేదా అనేది నెంబర్ 1. నెంబర్ 2 మన టీమ్ కు సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్ ర్యాంక్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జస్ట్ లెఫ్ట్ 3 రైట్ 3 ఐఏపి పోస్టర్లు. అంటే నా వల్ల ఒక ముగ్గురికైనా ఇన్కమ్ వచ్చేలాగా నా సపోర్ట్ ఉండాలి. అంటే సపోర్ట్ అంటే ఏముంది, వాళ్ళ టైం తీసుకొని సీనియర్ కు కనెక్ట్ చేయడమే. ఒక స్టార్ 250 ఉన్నారు, లెఫ్ట్ ఒక 5 రైట్ ఒక 5 ఐఏపి పోస్టర్లు రావాలి అని ఒక సంకల్పం. ఒక స్టార్ 500 ఉన్నారు, లెఫ్ట్ ఒక 10 ఐఏపి పోస్టర్స్, రైట్ ఒక 10 ఐఏపి. ఒక స్టార్ 1000, లెఫ్ట్ 20 రైట్ 20.
ఎగ్జిక్యూటివ్ అయితే 40-40 రైట్. 40-40 ఆల్ ఎగ్జిక్యూటివ్స్. మనకి 2 టైప్స్లో తీసుకోవచ్చు ఇన్కమ్. అంటే ఎట్లా తీసుకోవచ్చు? ఒకటి రిటైల్ సెల్ఫ్ పర్సనల్గా, రిటైల్గా తీసుకోవచ్చు. ఇప్పుడు టీమ్. సబర్మతి మేడం గురించి చెప్పండి. సబర్మతి మేడం స్టార్టింగ్ లో ఒక్కరిని రిక్రూట్ చేశారు సార్. సో తనకు వన్ సైడ్ వర్క్ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే తను కంప్లీట్ గా వాళ్ళ మదర్ హెల్త్ కోసమే వాడుతున్నారు. వాళ్ళ అమ్మకి క్యాన్సర్ సార్. సో ఫస్ట్ డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 4 months కంటే ఎక్కువ, 4 to 6 months కంటే ఎక్కువ లైఫ్ లేదు అన్నట్టుగా చెప్పారంట. ఇప్పుడు 6 years నుంచి హ్యాపీగా ఉంది. క్యాన్సర్ మొత్తం కూడా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు హెల్త్ పరంగా కూడా చాలా వరకు మెరుగైంది. 6 సంవత్సరాల నుంచి ప్రోడక్ట్స్ వాడుతున్నారు. ప్లస్ తను ఒక స్టార్ 250 ర్యాంకులో ఉన్నారు. 1,50,000 ఇన్కమ్ కంప్లీట్ అయింది సార్. చూడండి, తను ఏం లేదు, అప్పుడప్పుడు తను వాడుకోవడం, తెలిసిన వాళ్ళకి చెప్పడం, సేల్ చేసుకుంటూ తను చేసుకుంటుంది. వాళ్ళ మదర్ని చూసుకుంటుంది, జాబ్ చేసుకుంటుంది. కర్నూలు, రాయలసీమ ఏరియాని. ఓకే. అప్పుడు నాకు కలిసినప్పుడు కూడా తను ఒకసారి చెప్పింది, నాకు అంత టైం ఉండకపోవచ్చు సార్, కానీ నేను రిటైల్ చేసుకుంటాను. సో అట్లా పర్సనల్ ఇన్కమ్ చేసుకుంటూ ఆమె ఒక కస్టమర్ వింగ్ తయారు చేసుకుంటూ ఆర్డర్స్ తీసుకుంటుంది. కవిత గారి గురించి జానీ గారు. ఎస్ సార్. కవిత ఆండ్రూస్ మేడం హైదరాబాద్లో ఉంటారు. మేడం కూడా మేడంకు ఉన్నది 4 కస్టమర్లు ఉన్నారు. ఉమ్, 1,30,000 ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తారు. మేడం కూడా అప్పుడప్పుడు రేర్గా ప్రోగ్రామ్స్కి వస్తుంటారు. ఇప్పుడు 5 AM రెగ్యులర్గా వస్తున్నారు. ఉమ్, మేడంకు ఉన్న 4 కస్టమర్ తోటి 1,30,000 సంపాదించారు. జస్ట్ 5-10 మెంబర్స్ లో. అంటే మనకు 2 నెట్వర్క్లు ఉంటాయి. ఇది నోట్ చేసుకో వందన మేడం, మీరు కూడా అంతే కదా? మీకెంత ఇన్కమ్? 1,31,000 1,31,000. ర్యాంక్ ఏంటి? start to 50. స్టార్ట్. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది పర్సనల్ నెట్వర్క్ అన్నమాట. ఒక నెట్వర్క్ మేడంకు ఉంది. ఇప్పుడు టీమ్ బిల్డింగ్ మీద కూడా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. ప్రజెంటేషన్ చేయడం, ఓన్గా ప్రజెంటేషన్ చేస్తూ రిటైల్ చేసుకుంటున్నారు, ప్లస్ టీమ్కి కూడా సర్వీస్ ఇస్తున్నారు. ఇలా ఫస్ట్దేమో పర్సనల్ నెట్వర్క్, ఇంకోటి టీమ్ నెట్వర్క్. మన కస్టమర్ నెట్వర్క్, వాళ్ళ కస్టమర్ నెట్వర్క్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. ఇట్లా 2 రకాలుగా మనీ వస్తాయి మనకి ప్రతి వారం. మనకు వచ్చేట్టు చూసుకుంటూ, మనకి ఐఏపీ పోస్ట్ వచ్చేటట్టు చూసుకుంటూ, ఒకవేళ ఇప్పుడు టీంని బిల్డ్ చేయాలి అని అనుకుంటుంది కదా వందన గారు, చెప్తున్నారు. ఇంకా మీరు కూడా అనుకుంటున్నారు, మస్తాన్ గారు అనుకుంటున్నారు, ఖలీల్ గారు అనుకుంటున్నారు, అట్లా మీరందరూ ఓకే అనుకుంటున్నారు. కాబట్టి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ నేను టీమ్ నెట్వర్క్ను కూడా బిల్డ్ చేసుకోవాలి, నాట్ ఓన్లీ మై పర్సనల్ నెట్వర్క్ అని అనుకుంటే ఐఏపీని చెక్ చేసుకోవాలి. మీకు ఒకసారి మీరు చెప్పండి, ఎట్లా ఉంది ప్రస్తుతం వందన గారు ఐఏపీ? 2 వారాలకు ఓకే ఒకసారి. సార్ ప్రతి వీక్ నుండి ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కనీసం 250 రూపీస్ అన్న తీసుకుంటున్నాను సార్ నేను. బోత్ సైడ్ లో మీ గురించి కాకుండా బోత్ సైడ్. బోత్ సైడ్ లో లతా మేడం, వస్తున్నాయి. లతా మేడం అంటే వీక్ బై వీక్ వస్తుంది సార్ పోస్టర్స్. పర్సనల్ రిటైల్ చేసుకుంటుంది. సునీత మేడం కూడా అలాంటప్పుడు ఎలా చూస్తారంటే, ఎప్పుడైనా సరే వీక్లీ వెంటనే జనరేట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు 4 weeks ఒకసారి చూసుకోవాలి ఐఏపీ. ఓకే, 4 weeks ఒకసారి బోత్ సైడ్స్ లో మీకు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతో అంత. సునీత మేడం తీసుకుంటారు సార్. ఒక్కరున్నారు ఐఏపీ పోస్ట్. సునీత మేడం, లతా మేడం, బోత్ సైడ్ లో. వన్ సైడ్ లతా మేడం, వన్ సైడ్ సునీత మేడం ఉన్నారు. సో ఒక్కొక్క పోస్టర్ ఉంది. సో దోస్ ఆర్ యువర్ పార్ట్నర్స్ అన్నమాట. ఓకే రైట్. సో వాళ్ళకి రాను ఆ రిటైలింగ్ స్కిల్, ప్రజెంటేషన్ స్కిల్ పెరుగుతుంటది కదా. ఇక్కడ మనం ఎక్కడికి కూడా బయటికి వెళ్ళేది లేదు, దాని గురించి లేదు. జస్ట్ హెల్త్ గురించి అవగాహన తీసుకోవడం. ఓకే, దీన్నే మీరు ఒక 3 years ఫాలో అవ్వాలి. 3 years ఎడ్యుకేషన్, ఇది డిగ్రీ ఇంజనీరింగ్ కోర్స్ అన్నమాట. ఇది మనం ఒక బిల్డింగ్ చేసుకుంటున్నాం. ఓకే, అక్కడి నుంచి మీకు ఇది రియల్ ఇన్కమ్ అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు అప్రెంటిస్ లో ఉన్న కొంచెం ఇస్తున్నారు శాలరీ అనుకోవాలి, అంతే. అప్రెంటిస్ లో ఉన్న శాలరీ ఇస్తున్నారు. మీ రియల్
ఇన్కమ్ జర్నీ మీరు ఎప్పటి నుంచి అయితే ఈ ఐఏపి అని పెట్టుకొని చెక్ చేసుకోవడం నోట్స్ లో స్టార్ట్ చేశారో అప్పుడు మీ బిల్డింగ్ స్టార్ట్ అయినట్టు. ఓకే 100 వారాలు కానీ 150 వారాలు కానీ పెట్టుకొని మీరు నోట్స్ పెట్టి ఎప్పుడైతే అప్పటి నుంచి బిల్డింగ్ స్టార్ట్ అయింది. లేకపోతే నేను అలా పైన ఆలోచిస్తుంటే బిల్డింగ్ అవ్వదు. ఓకే ఆ, రోజు ఎవ్రీ మంత్ తర్వాత 4 వీక్స్ ఒకసారి ఇది కాస్త 3 వీక్స్ అవ్వాలి, ఓకే కాస్త 2 వీక్స్ అవ్వాలి, తర్వాత 1 వీక్ కి 3 ఆర్ 5 పోస్టర్స్ రావాలి ఎవ్రీ వీక్ మీకు. ఓకే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఏ మూడు ఉండాలి? సార్ మలినం మనసుకుండే దోషాలు అవి. లక్ష్య లక్ష్యం ఉండాలి, తీక్షణత ఉండాలి సార్. లక్ష్యము, ఇష్టము, తీక్ష్ణత. ఓకే సార్. లక్ష్యము, ఇష్టము, తీక్ష్ణత అలా ఉంటేనే ఉంటుంది. అది మామూలు కాదు కదా. ఇప్పుడు Yes, మీరు sir. తెలుగులో మాట్లాడినట్టు ఇప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే మామూలు విషయమా? మన మనసుకు తెలుసు కదా ఎంత కష్టమో. Yes, sir. సేమ్ టు సేమ్ ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలి అని అంటే అది మామూలు విషయం కాదు. ఓకే సార్. అది అందరికి సమాజానికి అర్థం కావాలి. ఓకే. ఏముంది, కస్టమర్స్ కూడా ఉన్నారు సార్. అంటే వాళ్ళు మీ ఓన్ గా పర్సనల్ ఐడి నెట్వర్క్ క్రియేషన్ ఉంది, మీ పర్సనల్ నెట్వర్క్ ఉంది. అవును. రైట్, ఓకే. లేదు సార్, అంటే టీమ్ సైడ్ లోనే సార్ వాళ్ళ ఐడి క్రియేషన్ చేసుకొని రెగ్యులర్ గా ఆ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. పర్ అదే మంత్ 3 team కి or 4 సంబంధించి. ప్రొడక్ట్స్ 3 or 4 ప్రొడక్ట్స్ ఎవరికి 4 ప్రొడక్ట్స్ ఇంట్లోకి వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు సార్ అలాగే. అది అది ఎవరికి ఇన్కమ్ వస్తుంది? ఐఏపి ఎవరికి? సునీత మేడంకి వస్తుంది. సునీత లతా మేడంకి మేడంకి వస్తుంది. వస్తుంది. Yes, అదే sir. లతా మేడం. మీరు ఐఏపి ఒక్కొక్కరికి వచ్చింది అంతేనా? ఎస్ సార్. మీరు ఒక్కొక్క పార్ట్నర్ ని తయారు చేసుకున్నారు. ఎస్. ఆ, ఇది ఇది జరుగుతుంది కదా. దీన్ని మీరు చాలా ఫోకస్డ్ గా 100 వీక్స్ లో డెవలప్ చేసుకోండి. ఓకే సార్. మీకు 1000 అవ్వాలని ఉందా? ఉంది సార్. ఉంటే చెప్తున్నాను. లేకపోతే లక్షకి ఇంకొక 10 లక్షలైనా యాడ్ అవుతాయి నెమ్మదిగా మనం రిటైల్ చేసుకుంటూ ఉంటే. మీకు 1000 అవ్వాలి నేను అని అనుకుంటే దానికి నేను చెప్తున్నాను. ఓకే సార్. అక్షరాభ్యాసం స్టార్ట్ చేసి నోట్స్ లో మనం ఏం చేయాలి అని అంటే ఎవ్రీ వీక్ అన్నా చెక్ చేసుకోవాలి, ఎవ్రీ మంత్ అన్నా చెక్ చేసుకోవాలి. ఓకే సార్. ఏమని? నాకు ఐఏపి ఎవరు ఇన్కమ్ తీసుకుంటున్నారు. మీరు ఇప్పుడు చిన్న స్కూల్ పెట్టారు, ఆ స్కూల్లో నేను ఇంకా సునీత మేడం, లతా మేడం జాయిన్ అయ్యారు, జీతం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి సార్. అడ్మిషన్స్ మీరే క్రియేట్ చేయాలి. వై? బికాస్ మీరు యు ఆర్ ద ఓనర్, అంతేనా? Yes. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా యు ఆర్ ద లీడర్. ఓకే సార్. వాళ్ళకి ఎలా కస్టమర్స్ క్రియేషన్ జరగాలి ఇదంతా చూసుకోవాలి. అప్పుడు Okay. మీకు ఒక మంచి నెట్వర్క్ అనేది, దీన్నే ఫ్రాంచైజ్ అంటాం. ఓకే. ఐటీలు ఇవ్వడం ఫ్రాంచైజ్ కాదు, పార్ట్నర్స్ ని తయారు చేసుకోవడం ఫ్రాంచైజ్. సరేనా? మీ పేరు మీద అందరికీ చెప్తున్నాను, మీ పేరు మీద వెళ్తుంది అంతే సబ్జెక్ట్. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. దే లీడర్స్. మీరు ఇది ఇప్పుడు సార్ చెప్పారు కదా, ఇది ఐఏపి పోస్టర్స్ ఫస్ట్ 4 వీక్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు నేను చాలా ఉంది అనుకుంటే, పార్ట్నర్స్ ఉన్నారంటే ఎవ్రీ వీక్ చెక్ చేసుకోవాలి. మీ సీనియర్స్ అంటే కొంత ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఎవ్రీ వీక్ చెక్ చేసుకుంటారు. మీరు కనీసం ఎవ్రీ మంత్ ఎవరికి ఇన్కమ్ పడుతుంది అనేది ఆ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయాలి. 500 కదా, 1000 కదా అట్లా అనుకోవద్దు. ఇల్లు కట్టిన తర్వాత రావాల్సిన రెంట్లు ముందే వస్తున్నాయి, కడుతుంటేనే వస్తున్నాయి, దానికి ఆనందపడాలి. కనీసం ఒక 3 సంవత్సరాలు మనం పూర్తిగా ఇది ఒక డిగ్రీ కోర్స్ అనమాట, ఇంజనీరింగ్ కోర్స్. ఇది తెలియజేయాలి జానయ్య గారు. లేకపోతే 3 వారాలకి ఎంత వస్తుంది అని ఒకరొకరు మాట్లాడుకుంటుంటారు. అసలు నేను ఎంత నేర్చుకున్నాను, ఎంత తెలుసుకున్నాను అనేది తెలిసిపోతే ఎట్లా? ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి అనేది తెలుసుకోకపోతే ఎట్లా? సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే తెలుసుకోకపోతే ఎట్లా? ఇవన్నీ తెలియకుండానే మనీ అనేది దాన్ని దేన్నో కొడితే వచ్చేస్తాయండి, డబ్బులు రాలుతాయి, అట్లా ఉందా సమాజం? అట్లా లేదు.
మనీ క్రియేట్ అవ్వాలంటే మాటలు కాదు, అది కూడా ట్యాక్స్ పే చేస్తూ 100% ట్యాక్స్ పే చేస్తూ ఉమ్, అట్లా లీగల్గా అన్నీ ఉండి మనకు ఒక ఇన్కమ్ రావాలి అని అంటే నాటే చౌక్. సరేనా? ఇది మనం చెక్ చేసుకుందాం. దీనికి